హాయ్ హలో నమస్తే నేను మిస్ శ్రవంతి వెల్కమ్ టు సువర్ణ మీడియా. ఇవాళ మనం మాట్లాడబోయే పర్సన్ గురించి ఫస్ట్ నేను మీకు ఒక 2-3 లైన్స్ చెప్తాను. తన పేరు వింటేనే 2 తెలుగు రాష్ట్రాల్లోని వైద్యులు చాలా బీపీ వచ్చేస్తుంది వాళ్ళకి. కానీ కొన్ని లక్షల మిలియన్ల మంది రోగులు తను చెప్పిన డైట్ ఫాలో అయ్యి చాలా హెల్తీగా తయారయ్యారు. సరే, ఇప్పుడు మీకు ఆల్రెడీ ఐడియా వచ్చే ఉంటుంది ఎవరనేది. తన పేరు వీరమాచినేని రామకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. తనతో మాట్లాడదాం, చాలా విలువైన విషయాలన్నింటినీ తెలుసుకుందాం, మనం కూడా చాలా హెల్తీగా తయారవుదాం. సార్ ఎలా ఉన్నారు సార్? ఫైన్ అమ్మా. అసలు మిమ్మల్ని అడగాల్సిన ప్రశ్న కాదు అది, ఎలా ఉన్నారు అనేది. సార్ నేను మీ డైట్ గురించి నేను విన్నప్పుడు చీజ్ తినొచ్చు అంటున్నారు, ఆమ్లెట్ తినొచ్చు అంటున్నారు, మరి డైట్లో అవన్నీ ఏమి ఉండవు అని అంటారు కదా డాక్టర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైట్ అనే డెఫినేషను కడుపు మార్చడం డైట్ కాదు. డైట్ అంటే తినే ఆహార పదార్థాలు మార్చడం. ఇప్పుడు 1 కిలో స్వీట్లు తింటాం, 1 కిలో కోడిగుడ్లు తింటాం, 2 ఒకటేనా? 2 కిలోనేగా అంటే అలా ఉండదు. ఇంట్లో వండింది తింటాం, రోడ్డు పక్కన వేసింది తింటాం, ఈ 2 ఒకటేనా? ఉండదు కదా. ప్రకృతి ఇచ్చిన ఆయిల్ తీసుకుంటాం, అలానే విషపు ప్యాకెట్ ఆయిల్, కెమికల్ కలిసిన ప్యాకెట్ ఆయిల్ తీసుకుంటాం, ఈ 2 ఒకటేనా? రెండింటి పేరు ఆయిలేగా, 2 వంట పనికి వస్తాయిగా. అట్లానే డైట్ అంటే తిండి మార్చుకుంటాం కాదు. డైట్ అంటే తిండిలో సంస్కరణ చేయటం, సంస్కరణ డైట్ అంటాం. అంతేగా డైట్ అనగానే డైటింగ్ చేస్తున్నాను కానీ తిండి మానేయటం. ఆ తిండి మానేసి ఏం సాధించారు? ఏమీ సాధించలేరు. తిండి మానటం వలన ఎవరు బరువు తగ్గరు. ఒకవేళ కొన్ని పద్ధతుల్లో అంటే కొన్ని పౌడర్ ప్రొడక్ట్స్ వాడి కానీ లేదా ఆశ్రమాలు చేరి కానీ బరువు తగ్గారంటే ఒక 10-20 కిలోలు వాళ్ళ బేసల్ మెటబాలిక్ రేట్ ఉంటుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ కెపాసిటీ అనుకోవచ్చు దాన్ని. ఆ బేసల్ మెటబాలిక్ రేట్ పడిపోవడం ద్వారా వాళ్ళు బరువు తగ్గుతారు. అది ఎప్పుడైతే బరువు తగ్గినప్పుడు ఆపేసిన తర్వాత వితిన్ 1 మంత్లో వాళ్ళు బౌన్స్ బ్యాక్ అయిపోవటం మీకు తెలుసు. దానికి కారణం ఏంటంటే బేసల్ మెటబాలిక్ రేట్ పడిపోవటం. ప్రపంచంలో మన ఒక్క డైట్తోనే బేసల్ మెటబాలిక్ రేట్ నిలబడతా లేదా పెరుగుతూ ఉండే ఈ ప్రపంచం ఒకే ఒక్క డైట్ కాబట్టి ఇది ఇవాళ ఇంత విస్తృత ప్రజాదరణకి దీనికి రావడానికి కారణాలు ముఖ్య కారణం అది. సార్ ఇట్లా అంటే డైట్ ఫాలో అవ్వాలంటే చాలామంది డాక్టర్స్ ఏం చెప్తారు, రైస్ తినొద్దు, మొక్కజొన్న, కొర్రలు, సజ్జలు ఇట్లాంటివి చాలామంది కూడా ఇప్పుడు మనం చూసుకుంటే చాలామంది అవే ఫాలో అవుతున్నారు అంటే డైట్ మెయింటైన్ చేద్దామని. మరి మీ డైట్లో ఇవి తీసుకోకూడదు అని ఉన్నాయి, ఎందుకు సార్ అది? అంటే ఇప్పుడు వాకింగ్ చేయటం పొద్దున్నే అవును, మంచిదా కదా? మంచిదే. ఇప్పుడు నీ కాలు ఎరిగింది, చేస్తావా వాకింగ్? చేయలేను. మంచిదన్నావు కదా. అంటే సార్ కాళ్ళేంది ఎట్లా నడుస్తారు సార్? నీకు కదా, అంటే నీకు చెడ్డది, మా అందరికి కాదుగా. అవునవును, అర్థమైందా? వాకింగ్ అనేది చెడ్డది కాదు. ఇప్పుడు నీ ప్రోగ్రాంకి అడ్డం నీ కాలు ఎరిగినప్పుడు తగ్గించుకునే ప్రోగ్రాంలో భాగంగా అది మంచి అయినప్పటికీ నువ్వు చేయలేవు. అర్థమైందా? అది మంచే, కానీ వాకింగ్ నువ్వు చేయలేవు. ఎందుకు? నీ కాలు దెబ్బతింది కాబట్టి ఓ పర్పస్ కోసం నువ్వు చేయట్లే. అలాగే ఇక్కడ కూడా డైట్ ప్రోగ్రామ్తో నువ్వు బాగా ఒక 50-60 కిలోలు పెరిగావు, లేదా నీ షుగర్ ఉంది, బీపీ ఉంది, థైరాయిడ్ ఉంది, ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఉన్నాయి, క్యాన్సర్ ఉంది, డయాలసిస్లో ఉన్నావు, ఈ జబ్బులు నువ్వు తగ్గించుకోవాలనుకుంటున్నావు. తగ్గించుకునే ప్రాసెస్లో భాగంగా ఈ డైట్ ప్రోగ్రామ్ చేస్తున్నావు అనుకో. ఈ డైట్ ప్రోగ్రాంలో తగ్గే వరకు నువ్వు తగ్గే వరకు చేస్తావు. ఇప్పుడు నీ కాలు దెబ్బ తగిలింది అనుకో, ఎంతకాలం కుంటుతావు? ఆ దెబ్బ తగ్గే వరకు జీవితాంతమా? దెబ్బ తగ్గే వరకు. ఒకవేళ కాలు మొత్తానికి తీసేస్తే స్టాండ్ ఏదైనా పెట్టుకోలే. కాలు బాగుంది అనుకో, దెబ్బ తగిలితే దెబ్బ తగ్గే వరకు నువ్వుకుంటేది. ఇది కూడా అంతే, నీ జబ్బు తగ్గే వరకు ఈ డైట్ ప్రోగ్రామ్ చేస్తాం. ఆ తర్వాత బయటకు వచ్చి పద్ధతిగా ఉంటావు. అవును సార్. ఇప్పుడు అంటే ఎవరికైనా హెల్త్ బాగాలేకపోయినా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా పండ్లు తీసుకోమంటారు, పండ్ల రసాలు తాగమంటారు. మీ డైట్లో అది వద్దంటున్నారు, అది రీజన్? అదేనమ్మా, పళ్ళ రసాలు చెడ్డాయని కాదు. ఈ ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఈ ప్రోగ్రాంకి అడ్డం వస్తాయి. ఇప్పుడు నెయ్యి వేసుకుంటా లాంటి మామూలుగా మంచిదే, కానీ కామెరలు వచ్చినప్పుడు లివర్ మీద నెయ్యి లోడేస్తుంది కాబట్టి నెయ్యి వద్దని చెప్తారు. నెయ్యి చెడ్డదని వద్దనరు, నువ్వు ప్రాబ్లం ఉన్నావు కాబట్టి వద్దంటారు. ఒక ప్రోగ్రాంకి ఒకటి అడ్డం కాబట్టి వద్దంటాం. అట్లానే ఈ ప్రోగ్రామ్ చేసేటప్పుడు కార్బోహైడ్రేట్స్ తగలకూడదు. సో అందులో మంచి ఉన్నప్పటికీ, ఇప్పుడు పండుని మంచి ఎందుకంటావు? అందులో విటమిన్స్, మినరల్స్ లాంటి గ్లూకోజు, ఫ్రక్టోజు ఇలాంటివన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో గ్లూకోజ్ అనేది అడ్డం, గ్లూకోజ్ అంతా ఉండకూడదు. సో దాంట్లో విటమిన్స్, గ్లూకోజ్ ఉంది. ఇప్పుడు నీకు ఒక మామిడికాయ, అరటికాయ ఇచ్చాను, గ్లూకోజ్ తీసేసి తినమంటే తింటావా? నువ్వు విడదీయలేవు కదా. అవును. సో అందుకని యూ హ్యావ్ టు అవాయిడ్ టోటలీ, మొత్తం ఎత్తేసేది. అందుకు అది చెడ్డదని కాదు. ఇది ఒక ప్రోగ్రామ్, డైట్ బేస్డ్ ప్రోగ్రామ్. మనిషి శరీరంలో 2 మెటబాలిజాలు ఉంటాయి. ఇప్పుడు ఒక కారు ఉంటే కారుకు 2 పెట్రోల్తో నడిచే కారు ఉంటుంది, డీజిల్తో నడిచే కారు ఉంటుంది, గ్యాస్తో నడిచే కారు ఉంటుంది. కొన్ని కార్లు 2-in-1గా ఉంటాయి. అంటే నువ్వు స్విచ్ ఇటు తిప్పితే పెట్రోల్తో నడుస్తాయి, స్విచ్ ఇటు తిప్పితే గ్యాస్తో నడుస్తాయి కదా. రెండిటికి అంటే ఒకే దానికి 2 ఇంజిన్లు లేవు, ఒకదానికే 2 ఉంటాయి. అలానే మనిషి శరీరం కూడా 2 మెటబాలిజంతో నడుస్తుంది. ఒకటి గ్లూకోజు, 2 కీటోన్స్.
ప్రపంచం మొత్తం గ్లూకోజ్ మెటబాలజీలో ఉంటాం. ఈ గ్లూకోజ్ మెటబాలజీలో గ్లూకోజ్ మెటబాలజీ వచ్చిన దరిద్రాలు రిపేర్ చేయలేం కాబట్టి నా డైట్ ప్రోగ్రాంలో భాగంగా నేను గ్లూకోజ్ పెట్టకుండా నేను కీటోన్ అనే మెటబాలజీని ఉపయోగించుకుంటాను. మిగతా వాళ్ళు ఎవరు వాడరు దాన్ని. కీటోన్ అనే మెటబాలజీ పెట్టినప్పుడు గ్లూకోజ్ సంబంధించిన ఏమి ఉండకూడదు కదా, అర్థమైందా? నువ్వు గ్యాస్ వాడుతున్నప్పుడు నీకు పెట్రోల్ 2 ఆయిల్ ఉండవు కదా, అలానే పెట్రోల్ వాడుతున్నప్పుడు నీకు గ్యాస్ తప్పలేదు కదా. అలానే నా దాన్ని నేను కీటోన్ మెటబాలజీ ఇద్దామని నేను డిసైడ్ చేసుకున్నప్పుడు నా దాంట్లో గ్లూకోజ్ ఉండకూడదు. సో నువ్వు ఇచ్చిన ఫుడ్స్లో మంచి ఉన్నప్పటికీ దాంట్లో గ్లూకోజ్ ఉంది కాబట్టి గ్లూకోజ్ ఉన్న ప్రతిదాన్ని నేను అవాయిడ్ చేస్తాను, అందుకని వద్దు. ఓకే సార్, ఇప్పుడు కీటో డైట్ ఎక్కువగా ఫాలో అవుతున్నారు కదా, కీటో డైట్ అంటే అసలు ఆ డైట్లో ఏమేమి తీసుకోవాలి సార్, ఏమేమి తీసుకోవద్దు? అది కీటో డైట్ అంటే ఇప్పుడు జానపద సినిమా అంటాం అనుకోమ్మా. జానపద సినిమా అంటే బాహుబలిలాగా తీయాలా, సింహాసనం లాగానే తీయాలా, ట్రాయ్ లాగానే తీయాలా, కంచుకోట లాగానే తీయాలా, ఎలాగైనా తీసుకోవచ్చు కదా. బేసికల్గా ఒక యాంబియన్స్ ఏంటంటే జానపదం అనగానే రాజులు, రాజ్యాలు, రాణులు, మహా అయితే కదా మాంత్రికులు, యుద్ధాలు, ఆ గుర్రాలు, గదలు, కిరీటాలు, ఇవే కదా, అంతఃపురాలు, ఏ చెలిగెత్తులు, గుర్రం మీద టిక్ టిక్ వెళ్ళటం, ఇవే కదా ఉండేది. ఈ యాంబియన్స్ అన్నింటిలో ఉంటుంది. అదే ట్రాయ్లో ఉంటుంది, సింహాసనం ఉంటుంది, కంచుకోటలో ఉంటుంది. కానీ ఎవడ స్టోరీ ఆడిది. మరి బాహుబలి వచ్చినప్పుడు వేరేగా తీశారు కదా రాజమౌళి. అంటే ఇందులోనే ఎవడ స్టోరీ అని నడుపుతాడు. అట్లానే కీటో అనే ఒక బేస్ ఉంటుంది. ఈ బేస్లో ఎవడ సినిమా ఆడుకుంటుంది. సో ఇది నా సినిమా. కీటోన్ డైట్స్ ఉండే ఉంటాయి. కొంతమంది తెలియని సన్నాసులు ఏమంటారంటే ఎక్కడో కీటో డైట్ ఉందంటే అది నేను పట్టుకొచ్చానంటారు. ప్రపంచంలో ఉండే రెండు ఉంటాయి ఆప్షన్స్. అయితే గ్లూకోజ్లో ఉంటావు లేదా కీటోన్స్లో ఉంటావు, ఇంకా మూడోది లేదు. ఆడామగ కాకుండా మూడో వాళ్ళని ఉన్నారేమో కానీ వీటిలో డైట్లో అయితే కీటోలో ఉంటారు లేదా గ్లూకోజ్లో ఉంటారు. ఇప్పుడు నేను గ్లూకోజ్ వద్దు అని మార్పు చేస్తున్నాను అనుకో, నేను కాదు, నువ్వు కాదు, సుబ్బారావు కాదు, అప్పారావు కాదు, ఎవడైనా ఏం చేయాలి? రెండో దాంట్లోకి రావాలి కదా. ఆ రెండో దాని పేరు కీటో. కీటోకి వస్తే అన్నీ ఒకటే కాదు. నేను సాంఘిక సినిమా వద్దనుకుని జానపదం తీస్తున్నా, అర్థమైందా? అందరూ సాంఘికాలు తీస్తున్నారు, నేను ఇది వద్దులే జానపదం తీయకూడదు సినిమా, సాంఘికం తీయాలి రూల్ ఏమైనా ఉందా? లేదు కదా. నువ్వు సినిమా తీద్దావు మంచిది అనుకున్నప్పుడు సాంఘికమైన తీయచ్చు, జానపదం తీర్చదు, నీ హక్కు అది. నువ్వు ఎందులో మెప్పించుకోవాలంటే అందులో చేయొచ్చు, ఎందులో ఫలితం ఉందంటే. అలా నేను నాకుండే 2 మెటబాలజీలు, గ్లూకోజ్ మెటబాలజీలో వచ్చిన అనర్థాలని, దాన్ని దుర్వినియోగం చేయడం కారణంగా వచ్చిన అనర్థాలని గ్లూకోజ్ మెటబాలజీ వాడితే రిపేర్ చేయడం. సింపుల్ ఉదాహరణ చెప్పాలంటే, నువ్వు ఒక అటాచ్డ్ బాత్రూమ్ నీ వాడుతున్నావమ్మా, ఇప్పుడు అది రిపేర్కి వచ్చింది, నీ వర్కర్స్ వచ్చి రిపేర్ చేస్తున్నారు దాన్ని, ఓ 4 రోజులు పడుతుంది రిపేర్ చేయడానికి అంటారు. ఓ పక్కన వర్కర్లు రిపేర్ చేస్తా అంటే నువ్వు దాన్ని టాయిలెట్ పర్పస్కి వాడగలవా? దాన్ని ఓ పక్కన రిపేర్ జరుగుతుంటే వాడలేవు కదా. ఒకవేళ నువ్వు సిగ్గు లేకుండా వాడేవరకు వాడు ఆ పని చేస్తాడు వర్కర్, ఎప్పటికి రిపేర్ అవ్వదు కదా. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు ఆ రిపేర్ జరుగుతున్నంతకాలం నువ్వు బయట బాత్రూమ్ వేరే బాత్రూమ్ వాడుకుంటావు. రిపేర్ అయినాక మళ్ళీ వాడుకుంటావు, వేరే విషయం. రిపేరింగ్ ప్రాసెస్లో ఉండగా నువ్వు వాడవుగా, అర్థమవుతుంది పాయింట్. అట్లా నువ్వు కారు సర్వీసింగ్ ఇచ్చావు, సర్వీసింగ్ ఇస్తే 4 రోజులు పడుతున్నాడు. నువ్వు సాయంత్రం కలిసి తిరిగి అడిగితే ఆ కారు సర్వీసింగ్ అవుతుందా? నా దగ్గర కారు ఇచ్చాయంటే నువ్వు సర్వీసింగ్ ఇచ్చినప్పుడు 4 రోజులు వదిలేసి నువ్వు వేరే వెహికల్ వాడుకుంటే మాత్రమే ఆ కారు సర్వీస్ అవుతుంది, అంతేనా? నువ్వు అదే వెహికల్ అడిగితే సర్వీస్ అవ్వదు కదా. అట్లానే గ్లూకోజ్ మెటబాలజీ అని దుర్వినియోగం చేయడం కారణంగా నీకు షుగర్ లాంటివి, బీపీ లాంటివి, థైరాయిడ్, క్యాన్సర్లు, లేదా ఆటోఇమ్యూన్ డిసీజెస్, ఊబకాయము అన్నీ వచ్చినాయి కదా. ఇప్పుడు నువ్వు దాంట్లో ఉండి దాన్ని ఎలా రిపేర్ చేస్తావు? నీ బాత్రూమ్ని వాడతా దాన్ని రిపేర్ ఎలా జరుగుతుంది అనుకున్నావు? అందుకని నేనేమంటాను, ఆ టైంలో నువ్వు వేరే బాత్రూమ్ వాడావు కదా. అలానే నేను గ్లూకోజ్ మెటబాలజీ కారణంగా వచ్చిన దుర్వినియోగం చేయడం కారణంగా వచ్చిన అనర్థాలని ఆ మెటబాలజీలో ఉండి సరిచేయటం సాధ్యపడదు కాబట్టి నేను ప్రకృతి మనకిచ్చిన 2వ మెటబాలజీ అని నేను అంటున్నాను. ఇప్పుడు నా కారు పెట్రోల్తో నడుస్తుంది, గ్యాస్తో నడుస్తుంది అనుకో. ఇప్పుడు నా పెట్రోల్ సైడ్ రిపేర్ వస్తే స్మూత్గా నడవడం కోసం నేను గ్యాస్ వాడుకుంటాను. ఎందుకని నా మ్యానుఫ్యాక్చర్ నాకు గ్యాస్తో నడిచినా ఇది నడిచినా ఒకే రకం ఉండేది ఇచ్చాడు. పాయింట్ ఏంటి, ఉండే ఒకే కారు ఒకే ఇంజిన్. ఆ ఇంజిన్ ఎలా నడుస్తుంది? పెట్రోల్ అవనే గ్యాస్ అవనే దానికి అనవసరం. అది మండితే వచ్చిన శక్తి, బర్న్ అయితే వచ్చిన శక్తి ద్వారా ఆ కారు నడుస్తుంది. అది గ్యాస్ మడితే వచ్చిందా లేకపోతే పెట్రోల్ మండితే వచ్చిందా అది కారుకు అనవసరం. నువ్వు స్విచ్ తిప్పుకుని అది నీ కంఫర్ట్ని బట్టి నువ్వు నడుపుకుంటావు. అట్లానే మనిషి శరీరంలో కూడా 2 మెటబాలజీలు ఉంటే, ఒకటి గ్లూకోజ్ మెటబాలజీ, ఫ్యాట్ మెటబాలజీ అని. మీరంతా ఈజీగా ఉందని గ్లూకోజ్ మెటబాలజీ వాడతా అంటే నేను దాన్ని రిపేర్ చేయడానికి ఫ్యాట్ మెటబాలజీ వాడుతున్నా. ఐఎమ్ గోయింగ్ టువర్డ్స్ ప్రకృతి ఎలా చెప్పిందో అలా చేస్తున్నా. నా దాంట్లో ఏ అసహజమైంది లేదు, ఇది లేదు. సో నువ్వు అడిగిన కోసం కీటో డైట్. కొంతమంది సన్నాసులు తెలియక కీటో డైట్ కాపీ చేసి తెచ్చారంటారు. ఇప్పుడు కీటో డైట్లో చూసుకుంటే గ్లూకోజ్ కాందల్లా కీటో అన్నాను కదా. గ్లూకోజ్ అంటే ఒకటే ఉంటుంది. గ్లూకోజ్ కాంది అంటూ ఎట్కిన్స్ డైట్ ఉంది, పాలియో ఉంది, జనరల్ మోటార్స్ డైట్ అని ఉన్నాయి. ఎక్కడికక్కడ రకరకాల డైట్లు, కొన్ని వేల డైట్లు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఒకటి కావాలంటే నువ్వు డైట్ ఉంటుంది నీకు. అంటే నీ ప్రోగ్రామ్ నీది, నీ డైట్ నీకు ఉంటుంది. మరి కీటోన్ డైట్ అనేది ఒకటి కనుక ఉండేటట్టయితే నేను వచ్చి కనిపెట్టే వరకు జబ్బులు ఎందుకు తగ్గట్లేదు?
ఇప్పుడు వాళ్ళని ఛాలెంజ్ చేశాను, మందులు పెంట కుప్పలు పారేయండిరా, డయాబెటీస్ మందులు ఏ డాక్టర్ అయినా సరే డయాబెటీస్ మందులు కానీ ఇన్సులిన్ కానీ రాస్తే వాళ్ళ 14 ఏళ్ళు జైల్లో పెట్టాలని చెప్పాను. మీరు మీ అలోపతి ప్రపంచంలో 150 ఏళ్ల చరిత్రలో మందులతో డయాబెటీస్ తగ్గిన ఒక్కడిని చూపిస్తే 2 కోట్లు ఇస్తానని చెప్పి ఇచ్చారు. వాళ్ళ సమర్థత మీద నాకు అంత నమ్మకం. నా మూలన ఎవడ తగ్గకపోయినా నేను అది బహుమతి ఇస్తాను కూడా చెప్తాను. ఇది 7.5 ఏళ్ళ జరుగుతుంది కదా, కనీసం ఒక్కడిని ఎందుకు చూపించలేకపోతున్నావు నువ్వు గనక. ఇప్పుడు కీటో డైట్లో ఉన్నాయి కదా, ఇవాళ వీరమాచి రామకృష్ణ ఈరోజు యాజ్ ఆన్ టుడే మనం ఇవాళ 2024 ఫిబ్రవరి ఎండింగ్లో మాట్లాడుతున్నాం. ఈరోజు కూడా ప్రపంచంలో డయాబెటీస్ రాగానే టైప్ 2 అయినా టైప్ 1 అయినా సరే అలోపతి కానీ ఇతర శాస్త్రాలు కానీ ఇన్సులిన్ మొదటి రోజు 3 గంటలు పారండి, టైప్ 1 కానీ టైప్ 2 కానీ అని చెప్పినండి. ఎక్కడ చూపిస్తే ఒక్క విధానం నాకు పేరలుగా నేను ఇప్పుడుకిప్పుడు నా ప్రజా జీవితం తప్పుకునే ఎవడో చూపించాడు 2 కోట్లు ఇస్తా బహుమతి ఓపెన్ చేయాలి అంటే నేను పారాయిస్తున్నా, నువ్వెందుకు పారాయిస్తా? క్యూటో డేట్ ఉందిగా ఆల్రెడీ. మరి క్యూటో డేట్ ఆల్రెడీ ఉంటే నువ్వు మరి ఎందుకు చేయలేకపోయి నేను ఎలా చేయగలిగాను? క్యూటో అనేది ఒక బ్రాడ్ టర్మ్. క్యూటో డేట్ అంటే ఫస్ట్ ఒక ఆయన చెప్పాడు చాలా కాలం క్రితం, ఒక 60 ఏళ్ల క్రితం. ఆయనదే ఫాలో అవ్వాలిగా. మళ్ళీ ఇంకో క్యూటో డేట్ ఎందుకు వచ్చింది? ఈ గొంతులు విఆర్కే డేట్ అనేటప్పటికి ఇది క్యూటో డేటు అని నువ్వు అంటున్నావు. మరి ఎట్కిన్స్ క్యూటో డేటే కదా, పాలియో క్యూటో డేటే కదా, ఒక రకమైన క్యూటో డేటు డాన్స్ చేంజ్ మార్చింది. అట్లానే మిగిలిన కూడా క్యూటో జనరల్ మోటార్స్ ఈయన క్యూటో డేట్స్ కదా. మరి అప్పుడు ఫస్ట్ పేరే ఉండాలి కదా, మిగతా పేర్లు రాకూడదుగా. మరి మిగిలిన పేర్లు ఎందుకు వచ్చినాయి? వాళ్ళని అడగని క్వశ్చన్ నన్ను ఎందుకు అడుగుతున్నావు? ఈ ఎదవలకి ఏంటంటే భావ బానిసత్వం. మనని తరతరాల పాటు ముస్లిం రాజులు పరిపాలించారు, ఆ తర్వాత బ్రిటిష్ వారు పరిపాలించాడు, ఆ తర్వాత జమీందారులు పరిపాలించారు. ఇప్పుడు ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు ఒక దేవుళ్ళలాగా పరిపాలిస్తున్నారు. మన బతుకులు ఏంటంటే బూట్లు నాకే సంస్కృతి మన పోలా, మన భావాల్లో బానిసత్వం పోలా. తెల్లోడు చెప్పాలి ఎవడైనా, మన పక్కోడు చెబితే నచ్చదు. ఇప్పుడు నేను ఒక్కడిని ఇక్కడికి వచ్చి లక్షల మంది డయాబెటీస్ తగ్గించానని నేను తగ్గించిన నేను ప్రత్యక్షంగా ప్రజల్లో ఉండి టీవీలో నిలబడి కలబడి 7.5 సంవత్సరాలు అయిపోయింది. ఇంత ప్రూవ్ చేసి ఇన్ని లక్షల టెస్టిమోన్లు పెట్టి చేస్తే ఒక్క టెస్టిమోన్లు కొట్టిన పెట్టినాడు సైన్స్ ఎలా అవుతుంది? నేను ప్రూవ్ చేసుకున్నా కదా ఈరోజు దగ్గర సక్సెస్ఫుల్ అని. మిగిలిన డేట్లు అలా చేసి ప్రూవ్ చేసిన ఒక్క టెస్టిమోన్లు పెట్టి వాళ్ళు ఆన్లైన్లో ఏదైనా ఊరినే పట్టేయచ్చు కదా. చంద్రుడి దగ్గర దిగినాడు పట్టుకోవచ్చు, లేకపోతే ఏది అడిగినా వస్తుంది కదా ఇన్ఫర్మేషన్. తగ్గినాడు చూపించిన నేను చూపించిన డబ్బులు, టైప్ 1 తగ్గించినాన్ని, టైప్ 2 తగ్గించినాన్ని. ప్రపంచంలో ఎక్కడ ఉన్నారు? నేను మందులు మరి 3 గుంట్ల పారేసి ఎక్కడ తగ్గిస్తాను? చంపేస్తారు కదా తేడా వస్తే. ఒక హాస్పిటల్, పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ ఉంది, ఒక పేషెంట్ సర్జరీ చేస్తే ట్రీట్మెంట్ ఇచ్చారు, చచ్చిపోయాడు. ఊరుకుంటారు? హాస్పిటల్ ఏదైనా అద్దాలు బద్దలు కొట్టేస్తారు. మరి నాళ్ళలో ఇన్ని లక్షల మందికి నా మీటింగ్స్ నువ్వు చూసుంటావు. ఏ సినిమా హీరోకి వీళ్ళకి రానంత స్థాయిలో నాకు 8 గంటలు కూర్చుంటాం. ప్రపంచం ఎప్పుడు జరగలేదు కదా. ఒక మీటింగు 8 గంటలు ఎందుకు అంటారు? 6 గంటల నుంచి నేను 9 గంటలు మాట్లాడిన మీటింగ్లు ఉన్నాయి. అసలు ఒక కొత్త వ్యక్తి వచ్చి ప్లాస్టిక్ కుర్చీలో 6-7 గంటలు కూర్చుని సైన్స్ ఎలా అంటాడు? అలా చెప్పిన ఫస్ట్ పర్సన్ ప్రపంచంలో నేనే కదా. అవును సార్. నువ్వు ఆధ్యాత్మికం చెబితే నీ చేత భజన చేయించి తెల్లారులు చేయించగలను. శివరాత్రి ప్రోగ్రామో లేదా క్రిస్టియన్ ప్రోగ్రామో లేదా ముస్లిం ప్రోగ్రాం పెట్టి లేదా ఒక సినిమా ఫంక్షన్ పెట్టి మహేష్ బాబునో లేదా చిరంజీవిని పిలిస్తే తెల్లారులు కూర్చోబెట్టచ్చు, మంచి మ్యూజిక్ పెట్టి బ్యాండ్లు పెట్టి. ఒక వ్యక్తి ఒక మైక్ తీసుకుని మాట్లాడతా సైన్స్ చెప్తా అంటే 25,000-30,000 మంది ప్రజలు 8 గంటలు ఎలా కూర్చున్నారు? ఎండ వచ్చినా వాన వచ్చినా ఎలా కూర్చోబెట్టగలిగారు? నిజానికి ఉంటే దమ్ అది. అవును. ఈ రోజు మరి నాకు ఒక్కటి ఉందా సైడ్ ఎఫెక్ట్? ఒక్కటి చూపించగలిగారా? గూగుల్ కొట్టి ఎవడైనా పెట్టేటప్పుడు ఊరినే అనే ముందు జస్ట్ ఇవాళ సైడ్ సోషల్ మీడియా పెరిగింది కదా, నిజంగా నా మూలం తేడా వచ్చింది అనుకో, వచ్చేస్తుంది ఓపెన్గా. నాకు ఇలా జరిగిందని సోషల్ మీడియాలో ఎవడి ఛానల్ ఆడు పెడతాడు, లేకపోతే వాడి దగ్గరికి పరిగెత్తుకెళ్తారు కదా. నాది యూట్యూబ్లో నేను ఈ టైంలో ఇది ఒమిక్రాన్, ఆ టైంలో ఒమిక్రాన్ వంకాయ అని నాకు వీడియో చేశాను. దాన్ని లక్షల మంది చూశారు. ఒమిక్రాన్ వంకాయ అని నాకు వీడియో చేశారు. అంటే వీళ్ళు టీవీ ఛానల్ వాళ్ళు కొంతమంది బెదరేళ్ళని చూస్తున్నారు, అది నాన్సెన్స్. డెల్టాతోనే కరోనా చచ్చిపోయింది, ఒమిక్రాన్ భయపడమాకండి, ఒమిక్రాన్ వంకాయ అంటే లక్షల మంది చూశారు. ఆ తర్వాత యూట్యూబ్లో ఏదో పాలసీలో భాగంగా అనేక వీడియోలు తీసినతో పాటు దాన్ని కూడా తీసేశారు. అంటే లక్షల వీడియోలు కరోనా మీద ఎవరు చెప్పినా తీసేశారు. దాంట్లో భాగంగా నాది కూడా పోయింది. దానికి ఒక పెద్ద ఛానల్లో పెద్ద డిబేట్ పెట్టేసి ప్రైమ్ టైమ్ న్యూస్ లాగా పెట్టేశారు. దానికి వీరమాచినేని డైట్, వీరమాచినేని వీడియో యూట్యూబ్ అశాస్త్రీయ నిర్ధారించి తొలగించిందని. నిజమే, వీరమాచినేని ఒక 10,000 వీడియోలు ఉన్నాయనుకో, ఒక వీడియోని అశాస్త్రీయం నిర్ధారించి తొలగించారనుకో, అంటే మిగిలిన 99,999 కరెక్ట్ అని ఒప్పుకున్నట్టే వాళ్ళు. అవును, అంతేనా? అంటే అది ఓకే అన్నట్టేగా. అంటే ఇది ఒకటే బ్యాడ్ అంటే ఇలా ఉంటాయి. అంటే నేనేమంటున్నానంటే నేను చేసిన వీడియోని ఒక యూట్యూబ్ తొలగిస్తేనే నువ్వు అంత ప్రైమ్ టైంలో డిబేట్లు నడిపిన ఛానల్లో టాప్ ఛానల్ ఉన్న రోజుల్లో నా మీద ఏడవటానికి సిద్ధంగా ఉండే అనేక వర్గాలు ఉన్న టైంలో
నా కారణంగా నిజంగా నా డైట్ కారణం ఒక సైడ్ ఎఫెక్ట్ వచ్చినా నేను మందులు పెంట కుప్పల పారాయణని చెప్తాను. అవును. అది స్టాటిన్ డ్రగ్లైనా, కొలెస్ట్రాల్ చెప్పే బండ బూతులు చెవిలో పూలైనా, డయాబెటీస్ అయినా ఊరుకుంటారా? పోనీ నేను చెప్పిన దానికి అనుకూలంగా ప్రపంచవ్యాప్తంగా కీటోటలు డైట్లు చెప్పేవాడు కానీ ఎవడైనా సరే మొదటి రోజే ఇన్సులిన్ పారేయండి, ఒక టైప్ 1 వచ్చింది ఇసిరికొట్టు ఇన్సులిన్ అని చెప్పగలిగాడు ఎవడన్నా ఉన్నాడా ఈ రోజుకి? నేను ఓపెన్గా ఐఎంఏతో కూడా తలపడి డాక్టర్ల కాన్ఫరెన్స్లో మాట్లాడి ఏం చేయలేదు, చేతపడకుండా నీచేందని చెప్తే ఏం చేశారు? అంటే నా ఇంకా దమ్ము ఉందిగా. ఒకవేళ నిజంగా నా మూలన పోయింది అనుకోండి. కొంతమంది సన్నాసులు ఏంటంటే పనికిమాలిన దగులు బజీలు ఒక వ్యవస్థను ఎదుర్కోలేకపోయావు అనుకో, నువ్వేం చేస్తావు? ఆ వ్యవస్థను బురదయమనేది సామెత. నేరుగా నా క్వశ్చన్ సమాధానం చెప్పి దమ్ము లేదు, నా సైన్స్కి ఇచ్చేది సమాధానం ఇచ్చేది. అప్పుడు వేసిన టెక్నిక్ ఏంటి, కిడ్నీలు పోతాయని కొన్ని ఛానళ్ళు తప్పు డబ్బులు తీసుకుని ఒక్కరు కిడ్నీలు పోతే ప్రచారం చేశారు. నేను కూడా చెప్పాను అట్లా ఎడంకాలు చెప్పి తీసుకుంటున్నాను ఒక్కొక్కడిని. నా మూలన కిడ్నీ పోతాను ఎవడని చెప్తే ఎడంకాలు చెప్పి తీసుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు పోతుంది అన్నావు అనుకో, ఒక సైన్స్ చెప్పాలి కదా. ఇదిగో ఇందుకు పోతుందని ఒక్కడ చేసిన వీడియోలో చూసే ఎప్పుడైనా గూగుల్ కొట్టు. లేదు. ఏ సైన్స్ పునాదుల మీద? ఇప్పుడు రామకృష్ణ చేస్తే పోతున్నాను కాదు. ఇప్పుడు నేను పులిహోర తింటే కిడ్నీలు పోతాయని ఎవడని అన్నాడు అనుకో, అది గాలి మాటగా. పులిహోరలో ఉండే ఏది వెళ్ళి ఏ కెమికల్ వెళ్ళి కిడ్నీలు ఉండే ఎలా పాడు చేస్తావు నువ్వు వివరించాలి సైన్స్. లేకపోతే నీకు గేదల మలేసాడు తేడా ఏంటి? అవునా? ఎలా పాడు చేసి చెప్పాలి. నా డైట్ ఎలా పాడు చేస్తుంది? కిడ్నీ పోవడానికి ప్రధాన కారణాలు ఏంటంటే, ఒకటి బీపీ. ఇప్పుడు ఇవాళ ఈ 4 రోజులు నేను రామకృష్ణ హెల్త్ లైన్లో 100 మంది పైన 10+ ఉండే క్రియాటిన్ ఉన్నాడు చూశాను, కొత్త అండి. వీళ్ళందరిలో 99 మంది కామన్ పాయింట్ బీపీ, నెక్స్ట్ ప్లేస్లో షుగర్, డయాబెటీస్, దీర్ఘకాలంగా మందులు వాడేవాళ్ళకి ఇది ఒకటి. ఇది కాక పెయిన్ కిల్లర్స్ వాడేవాళ్ళు. మనాళ్ళు కరోనా టైంలో కానీ ఇట్లా కానీ పెంట స్టెరాయిడ్లు కొడితే కిడ్నీలు పుచ్చగా బయలాడు పోగులుతాయి. బీపీ కేసే ప్రతి మందు బిళ్ళ నీ కిడ్నీని కొల్లపొడి చేస్తుంది. పెయిన్కి వాడే నువ్వు ప్రతి మందు బిళ్ళ, నువ్వు క్యాన్సర్లో వాడే నువ్వు స్టార్.ఐనిబ్, స్టార్.ఐమ్యాబ్, స్టార్.యూమ్యాబ్ అనే పేర్లతో వచ్చి నీచమైన డ్రగ్స్ కానీ, అట్లానే అనేక స్టెరాయిడ్స్, హై పవర్ స్టెరాయిడ్స్ కానీ, ఇలా ప్రతి డిసీజ్కి, రొమటైడ్ ఆర్థరైటిస్ కానీ, హెచ్ఐవి లాంటి వాటిల్లో, లేదా సొరియాటిక్ ఆర్థరైటిస్లు, ఇలాంటి అనేక క్రానిక్ డిసీజెస్కి ఇచ్చే మందులు మొత్తం కిడ్నీలు కొలపొడి చేస్తాయి. వీటి మూలన కిడ్నీలు పోతాయి. ఇవాళ ఒక డయాలసిస్ సెంటర్లో ఒక 2000 మంది ఎట్ టైం ఉంటే, నువ్వు 2000 మంది దగ్గరికి వెళ్దాం, ఎనీ వన్ ఛాలెంజ్. నేను కెమెరా తీసుకుని ఆన్ కెమెరా వెళ్దాం, ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుందాం 10 డయాలసిస్ సెంటర్లు తీసుకుని. అక్కడ 2000 మంది ఉన్నారు, ఎట్ టైం వెళ్దాం, ఒక సింపుల్ సర్వే. ఎందుకు పోయింది కిడ్నీ? వాళ్ళలో డైట్ చేసినాడు, వాళ్ళు కాదు మొత్తం అందరిలో డైట్ చేసిన ఒక్కడ పోయాడన్నా, నాది ఎవడైతే రుజువు చేస్తాడో 2 కోట్లు ఇచ్చి నేను ప్రజా జీవితంలో వెళ్ళిపోతాను. మీ మందులు డయాబెటీస్ అలోపతిలో మిమ్మల్ని మందులు నమ్ముకుని డయాబెటీస్ కోసం 10 ఏళ్ళు డైట్ చేసిన వాళ్ళు డయాబెటిక్ నెఫ్రోపతితో బలయ్యారు. మీకు బీపీ తగ్గించుకోవడం కోసం అనే భ్రమపడి మీ దగ్గర ఆ కిడ్నీని కొల్లపడిచే మందులు ఇప్పించుకుని పెయిన్ కిల్లర్లు తగ్గడం ఇతర వాటి కోసం వచ్చిన వీళ్ళు మూలంగా వీళ్ళపోతే నా మూలం పోవటం ఏంటి? నా డైట్ మూలన కిటికేసినట్టు డయాబెటీస్ పోతుంది. మొదటి రోజే పోద్ది. వీళ్ళు చెప్పిన బ్లడ్ షుగర్, డయాబెటీస్ తగ్గడానికి 3 నెలలు పడుతుంది, వీళ్ళు చెప్పే బ్లడ్ షుగర్ తగ్గడానికి 1 డే చాలు, అలా పోతుంది. బీపీ నెల నుంచి 2 నెలలు ఎంతలా తోపుగాడికైనా మందులు మొత్తం పెంటకుప్పలోకి వెళ్ళిపోతాయి. బీపీ కంటే ఫస్ట్ రోజు కాదు, షుగర్ మొదటి రోజు వెళ్ళిపోతాయి. అలానే పెయిన్ కిల్లర్ నా దాంట్లో ఉండవు. నాకు రొమటైడ్ ఆర్థరైటిస్ తగ్గుతుంది, సొరియాటిక్ ఆర్థరైటిస్ తగ్గుతుంది, ఎస్ఎల్ఎల్ తగ్గుతాయి, మయోసైటిస్లు తగ్గుతాయి, ఆటోఇమ్యూన్ మొత్తం తగ్గినప్పుడు నా దాంట్లో పెయిన్స్ ఉండవు, పెయిన్ కిల్లర్స్ వెళ్ళిపోతాయి. అలానే ఈ శతాబ్దపు నీచ కమ్యూన్ డ్రగ్స్ అయినా గుండెపోటు వస్తాయని నమ్మించి మోసం చేస్తున్న ఫ్రాడ్ డ్రగ్స్, స్టాటిన్స్ నా దాంట్లో ఉండవు, అవి పెంటకుప్పలోకి వెళ్ళిపోతాయి. ఇంకా కావాలంటే గూగుల్ కొట్టి చూసుకోండి, స్టాటిన్ డ్రగ్స్ వాటిలో ఫస్ట్ సైడ్ ఎఫెక్ట్ కిడ్నీ పోతుంది. నువ్వు కొలెస్ట్రాల్ పేరు చెప్పి ఇచ్చిన వాళ్ళందరికీ కిడ్నీలు పోకుండా ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? అందరికీ కిడ్నీలు పోతుంది. ఇది కదా పోయేది. నేను అన్నీ దూరం చేస్తున్నాను కదా, నా మూలం కిడ్నీ ఎలా పోతుంది? ఒకవేళ కిడ్నీ పోయిందంటే నువ్వు తినే ఆహారంలో అది కెమికల్ కలవాలి. నేను ఇచ్చింది నేచర్ ఇచ్చింది. ఇప్పుడు నేను కొబ్బరి నూనె అంటాను. కొబ్బరి నూనె అంటే ఏంటి? కొబ్బరికాయలు పిండితే అది కూడా వేడి కూడా రాకుండా చెక్కగానుకలు పిండితే వచ్చేది కొబ్బరి నూనె. కొబ్బరి ఎండు కొబ్బరి నువ్వు తినేదేగా, అది పిండితే వచ్చిన ఆయిల్, అందులో కెమికల్ ఉంటుందా? నేను నిమ్మకాయలు అంటాను, 3 నిమ్మకాయలు పిండుకు నీళ్ళు తాగండి అంటాను. దాంట్లో ఏమైనా కల్తీ చేయగలవు నువ్వు? వాల్నట్ తినండి, బాదం తినండి, పిస్తా తినండి, అలానే గుమ్మడి గింజలు తినండి, పొద్దుతిరుగుడు గింజలు తినండి, అలానే పుచ్చగింజలు తినండి, తెల్ల నువ్వులు తినండి, అవిసి గింజలు తినండి అంటాను. ఈ గింజల్ని ఇప్పుడు నేను ఒక బజ్జీ ఉంది, కల్తీ చేయొచ్చు. నువ్వు ఒక ఎగ్ పఫ్ తిన్నావు, దాన్ని కల్తీ చేయొచ్చు. ఒక పొరోటా తిన్నావు, కల్తీ చేయొచ్చు. ఒక ఫ్రైని కల్తీ చేయొచ్చు. నువ్వు బాదం, పిస్తా, వాల్నట్ వీటిని కల్తీ చేయగలవా? నీ వల్ల అవుద్దా? అంటే నేచర్ ఇచ్చింది తినమంటున్నా కదా. అలానే అన్నం మంచిదా, కూర మంచిదా, నువ్వేం చెప్తావు? ఆ రెండిట్లో ఏది మంచిది? కూరే మంచిది.
నేను కొట్టుకోరాదనమంటున్నాను కదా, కనీసం దాని కలర్ కోటింగ్ కూడా వేయట్లేదు. నువ్వు కలర్ వేస్తే మళ్ళీ అందులో కెమికల్ ఉంటుంది, నేను వేయట్లేదు. సన్న సగం ఉండండి అని చెప్తున్నా. మంచినీళ్ళు తాగటం మంచిదా కాదా? మంచిది. నేను 4 లీటర్లు తాగిస్తున్నా, అది కిడ్నీకి మంచిదా కాదా? మంచిదే కిడ్నీలకి. నీళ్లు తాగినాడు కదా కిడ్నీలు పోయేది. నీళ్లు తాగకపోతే బీపీ పెరుగుతుంది, కిడ్నీలు పోతే ఎలా అని తెలుసా? ఇప్పుడు రక్త ప్రసరణ జరుగుతుంది కదా, ఇప్పుడు ఒక అంగుళం పైప్ ఉంది, మంచి భూగర్భ జలాలు బాగున్నాయి, నువ్వు మోటార్ వేసావు, ఇక్కడ నుంచి నీ దాకా 2 అడుగులు డిస్టెన్స్లో నీళ్లు ధారలా పడతాయి నాకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జల తగ్గిపోయింది, ఎండాకాలం వచ్చింది, మోటార్ వేసావు, అడుగు దూరం పడుతుంది, ఇప్పుడు ఇక్కడ నుంచి నీ దాకా రానప్పుడు ఏం చేస్తావు? నువ్వు ఏలు మోస్తావు, పైపు ఏలు మోస్తావు కదా, అవును ప్రెషర్ పెడతావు, ప్రెషర్తో ఈ ప్రెషర్ నీ దాకా వస్తుంది కదా. అట్లానే నీ శరీరం రక్తం ఫుల్గా ఉన్నప్పుడు నీకు ఇబ్బంది లేదు. రక్తం ఎప్పుడైతే తగ్గిందో, రక్తం పంపింగ్ సవ్యంగా ఆర్గాన్ టు ఆర్గాన్ జరగడం కోసం శరీరం రక్తనాళాల్లో నొప్పులు అవుతుంది, ప్రెషర్ పెడుతుంది, బీపీ వస్తుంది. బీపీ వస్తే కిడ్నీలు పోతాయి కదా, కిడ్నీలు పోతే కిడ్నీ ఎరిత్రోపోయిటన్ తయారు చేయడం మానేస్తుంది. అది మన మూలుగులో బోన్ మ్యారోలో మన ఎర్ర రక్త కణాలు తయారు చేయడం ఉపయోగపడుతుంది, ఆర్బీసీ, ఆక్సిజన్ తయారు చేసేదాన్ని. ఇది ఎప్పుడైతే కిడ్నీలో ఎరిత్రోపోయిటన్ తయారు కాలేదో అక్కడ బ్లడ్ పడిపోతుంది. బ్లడ్ పడిపోయిన కొద్దీ ఆ బ్లడ్ ఇంకా నీ దగ్గర రావాలని, అంటే ఆర్గాన్ టు ఆర్గాన్ వెళ్ళాలని ఇంకా బీపీ పెరుగుతుంది కదా, అంటే ఒక సైకిల్లా చెరగొడుతుంది కదా. ఏమి చెరగొడుతున్నాయి? కిడ్నీని. నీళ్లు తాగకపోవడం బ్యాడ్ అవుతుంది. అదే నీళ్లు కనుక పుష్కలంగా ఉంటే శరీరానికి అంత అందాలి కదా, అర్థమైందా? కిడ్నీలు ఎందుకు పోతాయి? ఈ ఎడంకాలు చెప్పు తీసుకొట్టండి ఒక్కొక్కడిని. నిజంగా నాది పోయింది అనుకుందాం, మాట వరుసకి, కొన్ని ఊరకొక్కలు క్లెయిమ్ చేసిన దాని ప్రకారం, కొన్ని ఊరకొక్కలు మురిగిన దాని ప్రకారం అనుకుందాం. ఎక్కడ ఒక్కడిని కూడా తీసుకురాలేదని బయటికి. ఇప్పుడు నా మూలంగా డైట్ చేసాడమ్మ, కిడ్నీ పోయిందని ఆడు చెప్పింది ఎవడో, ఎక్కడో హాస్పిటల్కి వెళ్తే ఆడే చెబుతారుగా. నేను గిల్లే గిల్లుడికి వాళ్ళ పిర్ర మీద తోలు వచ్చేట్టు తోలు ఊడొచ్చేట్టు గిలుతారు. ఈ గిల్లుడికి వాళ్ళు ఊరుకుంటారా? ఆ పేషెంట్ ఊరుకున్నా, ఎరా రాంకిట్టుగా ఏదో వాగావు కదరా, ఇప్పుడు చెప్పరా నీ మూలం డైట్ చేసి కిడ్నీ పోయిందని ఒక్కడన్నా తీసుకొస్తారుగా. మరి ఎందుకని తెలంగాణ అయ్యామాక అంత కర్మదాపరిచిన ఎవడో ఫ్రాడ్ గాని పట్టుకొచ్చి, నా డైటే చేయని ఫ్రాడ్ గాని తీసుకొచ్చి టీవీలో అబాస్ పాలైపోయారు. అది ట్రైనింగ్ కూడా ఇవ్వలేదు వాళ్ళు పాప సరిగ్గా. టీవీలో అబాస్ పాలైపోయారు. ఒక ఫ్రాడ్ పెయిడ్ గాని తీసుకొచ్చి అలా చేశారు. ఆ ఛానల్లో అబాస్ పాలయ్యారు తెలంగాణ అయ్యేవాళ్ళు, పొరుగు కూడా పోయింది వాళ్ళు. అంటే రుజువు చేయాలనుకో, ఆడొకడే కాదుగా, దేశంలో చాలామందికి. ఇప్పుడు నా మీటింగ్ చూశాను, 1000 మంది వచ్చారు, లక్షల మంది వచ్చారు. ఇంతమంది ఫాలోవర్లు అందరికీ కిడ్నీలు పోయి ఉండాలిగా. ఏదిరా ఒక్కడు చూపించరా. అసలు బాధ ఏంటో తెలుసమ్మా నాకు. నేను ఎందుకుని వీళ్ళని పనికిమాల వెదవాలంటానంటే, నువ్వు ఈ డైట్ చేస్తే పోయింది అంటావెందుకురా పనికిమాలాడా? నా డైట్ అంతా ఓపెన్గా ఉంది కదా, అవును, బహిరంగంగా ఉంది కదా యూట్యూబ్లో. ఇదిగో ఈ రామకృష్ణ గారి నెయ్యి వేయటం వలన కిడ్నీకి వెళ్ళి అది దాన్ని చెడగొట్టిందని చెప్పు, సైన్స్ ఎస్టాబ్లిష్ చేయి. అరే నువ్వు గీదల మలేసేవాడో చదువుకున్నాడు రా, అవును, నువ్వు చదువుకున్నాడు అయితే నువ్వేం చేయాలి? రామకృష్ణ మల ఎందుకు పోయిందో ఎడ్యుకేట్ చేసి ప్రజలు చైతన్యపరచరా. ఎవడో పనికిమాలినాడు అంటాడు, రామకృష్ణ డైట్ చేయడం వల్ల కిడ్నీ డాక్టర్లు పండగ చేసుకుంటారంట. అది ఇంత శాడిజం ఏంటి అని ఎప్పుడో మాట్లాడిన ఒక డాక్టరు, ఇంత శాడిస్టులు ఏంటారా మీరు, అసలు ఇంత శాడిస్టులు ఏంటి మీరు అంటే, నా మూలన పోతే మీరు కొట్టేసి కిడ్నీలు మార్చేసి పండగ చేసుకుందాం అనుకుంటున్నారా? మీరు పండగ అంటే అంత శాడిస్టులే మీరు. అంటే వాళ్ళ పరువు వాళ్ళు తీసుకున్నాను తప్ప ఎందుకు పోతాయి? 1000 రెట్లు బలపడతాయి. ఇవాళ డయాలసిస్ దగ్గర నుంచి తగ్గించాలంటే వీఆర్కే డైట్, డయాలసిస్కి వెళ్ళండి బయట రావాలంటే వీఆర్కే డైట్, 17-18 ఉండే క్రియాటిన్ తగ్గాలంటే వీఆర్కే డైట్, ఓన్లీ వీఆర్కే డైట్. ఏదైతే డయాలసిస్ రావటానికి మూల కారణమైన డయాబెటీస్ పోగొట్టేది నేను, ముఖ్య కారణమైన బీపీని పోగొట్టేది నేను, పెయిన్ కిల్లర్ మందులు పోగొట్టేది నేను, ప్రకృతి ఈ నీచమైన జంకులు కెమికల్ ఫుడ్ తీసేసి నేరుగా ప్రకృతి ఇచ్చేది నేను, వాటర్ని శాస్త్రీయంగా 4 లీటర్లు ఇచ్చిన ఈ ప్రపంచపు ఒకే ఒక్క డేట్ వీఆర్కే డేట్. ఎందుకురా పోతుంది? డాక్టర్లు అయ్యగాది పోయేది, కిడ్నీలు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నాళ్ళ వీళ్ళకి డబ్బులు పోతాయి. అది అందుకని ఆ ముఠా వాగే పిచ్చివాడు ఎవడేది ఒక్కడ మాట్లాడుతా. నేనైతే పబ్లిక్గా చెబుతున్నా, ఎవడైనా సరే ఈ రాష్ట్రం మొత్తం మీద నోట్ చేసుకోండి, నా డైట్ చేయడం కారణం కిడ్నీ పోతుంది ఎవడనంటే వివరాలు నమోదు చేసుకోండి. పబ్లిక్గా లైవ్లో మీ ఇష్టం వచ్చిన ఛానల్, పాపులర్ ఛానల్ తీసిరండి, లేదా నా దృష్టి తీసుకొచ్చి నన్ను కూర్చోబెట్టండి. మీరు అలా తీసుకొచ్చినాడికి అలా ఇది బయటపెట్టి కిడ్నీ పోయిన చూపించినాడికి ఒక కోటిస్తా, ఆ తర్వాత ఆ పేషెంట్కి ఒక కోటిస్తాయి, ఆ బయటపెట్టిన డాక్టర్కి, ఆ నెఫ్రాలజిస్ట్ ఉంటాడు కదా. కాకపోతే నాకు ఒక్కసారి ఆ గీదల మల్లేసేవాడు ఎవడైతే కిడ్నీ పైన ధృవీకరించాడో డైట్ మూలంగా, ఆ గీదల మల్లేసేవాడిని ఛానల్లో కూర్చోబెట్టాలి. ఇది కండిషన్. 2 కోట్లు స్పాట్ చేస్తాను ఖచ్చితంగా. చేతనైతే మీరు, అంటే నేను జెండర్ బేస్ అంటలేదు కానీ, సిగ్గు శరం ఏమాత్రం ఉంటే ఈ ఛాలెంజ్ తీసుకోండి, లేదా మూసుకోండి.
అర్థమైందా? సార్ ఇప్పుడు అంటే చాలామందికి అంటే ప్రజెంట్ జనరేషన్లలో 30 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి కూడా అప్పుడే తొందరగా బీపీ వచ్చేస్తుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే లైఫ్ లాంగ్ టాబ్లెట్స్ వాడడం, దానికి ఒక కోర్సు అదంతా అవుతుంది. అంటే మీ డైట్లో టాబ్లెట్స్ ఏం వాడాల్సిన అవసరం లేదు, జస్ట్ డైట్ మెయింటైన్ చేస్తే చాలు. ఎటువంటి డైట్ మెయింటైన్ చేయాలి బీపీ ఉన్నవాళ్ళు? బీపీ ఇవాళమ్మ చాలా బాధాకరం పరిస్థితి ఏంటంటే, మా రోజుల జనరేషన్ వేరు, మా ముందు జనరేషన్ వేరు, ఇప్పుడు వచ్చిన జనరేషన్ వేరు. ఈ జనరేషన్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మా జనరేషన్లో నిజంగానే సంపాదించి సెటిల్ అవ్వాలని చాలా కాలం పట్టేది. అప్పుడు డిగ్రీ చేసి బయటకు వచ్చామంటే ఏ 500కో 2000కో 1000కో జాయిన్ అయ్యి గ్రాడ్యువల్గా మేము ఇల్లు కట్టాలంటే 15-20 ఏళ్ళు పట్టేది మా జనరేషన్ వాళ్ళకి చెప్పి. మాకంటే కొంచెం ముందు జనరేషన్ వాళ్ళకి. మాకు వచ్చేటప్పటికి ఐటీ అది వచ్చింది కాబట్టి కొంచెం పర్లేదు, మేము కొంచెం ఇదైన తర్వాత మా జనరేషన్ బాగానే వెళ్ళిపోయింది. మా ముందు జనరేషన్ అలా ఉండేది, వాళ్ళ మీద మేము మెరుగయ్యాం. ఇవాళ ఏమైంది, అమ్మాబాబు డబ్బులతో చైతన్యలో చదివి, అమ్మాబాబు బట్టి పట్టి చదివిన చదువులతో ఎంసెట్ ర్యాంక్ తెచ్చుకోలేదా, అమ్మాబాబు డబ్బులతో డొనేషన్ డబ్బులు కట్టి ఇంజనీరింగ్ చేసే ప్రతి ఒక్కడు మగవాడే. నేను వేరే విమర్శించడం కంట్లా, ఇందులో ప్రతిభకు తావులేదు. వీడు బయటకు వచ్చేసి రాగానే ఏదో క్యాంపస్లో ఇన్ని కంపెనీలు ఉన్నాయి, ఏదో జాబ్ వస్తుంది. అక్కడ కొట్టేది టైపిస్ట్ కొట్టే డ్యూటీని వీళ్ళు చేసేది. క్రియేట్ చేసి కనిపెట్టే అద్భుతాలను సృష్టించట్లా. దీని బిల్డప్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవగానే పెట్టినాక వీళ్ళ ఎత్తి మీద విపరీతమైన బర్డెన్స్. చాలా చిన్న వయసులో ఎక్కువ సంపాదించిన కారణంగా ఫ్రెండ్ సర్కిల్ విపరీతంగా పెరిగింది, టెక్నాలజీ విపరీతంగా పెరిగింది, సౌకర్యాలు విపరీతంగా పెరిగినాయి, కార్లకి కూడా విపరీతంగా ఉండేది. మా రోజుల్లో అంబాసిడర్ కొనుక్కుంటే గొప్ప, లోనా కొనుక్కుంటే గొప్ప అనుకునే రోజుల నుంచి ఇవాళ 100 కార్లు అందుబాటులో ఉన్నాయి. అలానే బ్రాండ్లు మారిపోతున్నాయి. ఇవాళ నువ్వు కొన్న ఫోన్ రేపొద్దునకు ఉండదు. ఇవాళ నువ్వు టాప్ మోడల్ అనుకుంది 6 నెలలు ఇంకోటి వస్తుంది. నువ్వు మళ్ళీ ఆ మోడల్ అయితే నువ్వు ఏంట్రా అని మహేష్ బాబుని చూసిన కళ్ళతో మొగుడు చూసినట్టే ఉంటుంది. అట్లా అయిపోయింది ఆ మోడల్ చూస్తే. అది మార్చాలి. ఈ ప్రాసెస్లో నిరంతరం ఈఎంఐలు చాలా అందుబాటులో వచ్చినాయి. ఈ డబ్బులు పెట్టి కొనటం అట్లానే అన్నీ ఈజీ అయిపోయినాయి. ఆడాళ్ళ మగాళ్ళ దగ్గర ఉండటం వలన ఈ ప్రేమ వ్యవహారాలు ఎలా డీల్ చేయాలో తెలియదు, అంత గందరగోళం. అంటే వాళ్ళందరికీ సైకలాజికల్ కౌన్సిలింగ్ లేదు. గతంలో పెద్దవాళ్ళ ఆధ్వర్యంలో పెద్దవాళ్ళని చూసి నేర్చుకుంటాం, ఇలా ఉండటం వలన ప్లస్ ఈ యాక్సెస్ తక్కువ ఉండటం వల్ల కొంత మనశ్శాంతి కొన్నాం మేము. ఈ జనరేషన్ లేదు, విపరీతమైన ఫ్రస్ట్రేషన్స్. అంటే చివరికి వీడు ఫేస్బుక్లో వీడు ఏదో పోస్ట్ పెడతాడు, ఆ ఏదో పోస్ట్ ఏమనుకుంటాడు, వీడు ప్రపంచంలో అద్భుతమైంది అనుకుంటాడు. ఆడు రివర్ దగ్గర అక్కడ నుంచి ఇలా ఫోటో దిగుతాడు, ఆ ఏదో ఫోటో దిగు ఫేస్బుక్లో ఏంటో పెడతాడు. పెట్టిన దగ్గర నుంచి గంటకోసారి చూస్తారు ఎంతమంది లైక్ చేస్తారు. ఎందుకురా ఏదో నువ్వు పెద్ద గొప్ప అంటారా, ఎందుకు చూస్తారా నిన్ను ఎందుకు చూస్తారు, నీకు నువ్వు గొప్ప. ఇప్పుడు నువ్వు పొద్దున వస్తావు ఈ డ్రెస్ వేసుకొచ్చావు ఉదాహరణకి, ఈ డ్రెస్ సెలెక్ట్ చేసే ముందు నేను ఇవాళ దీంతో ఉన్నాను అని ఒక 20 డ్రెస్సులు చూసి మార్చి నువ్వు ఈ డ్రెస్ వేసుకొచ్చావు. ఎవడు గమనించాడు ఇక్కడ, నీ కెమెరామ్యాన్ చూడు, నేను చూడండి, ఎవడు చూడు, నీకు నువ్వు చూసుకెళ్తే మేము కూడా చూడదు. ఇట్ డజంట్ మ్యాటర్ కదా, ఇట్స్ ద పర్సన్. అక్కడ ఒక పర్సన్ ఉంటావు. దీనికోసం ఏముంది, ఇప్పుడు మనం పెళ్ళికి వెళ్తాం, నేను నిన్ను అడుగుతున్నా, గత 20 పెళ్ళిళ్ళకి వెళ్ళి ఉంటావు కదా, నేను క్విజ్ ఒకటి అడుగుతున్నా నేను చూసిన వాళ్ళందరికీ. మీరు గత 20 పెళ్ళిళ్ళకి వెళ్ళారు కదా, పెళ్ళి కొడుకు ఏం కలర్ ప్యాంట్ వేసాడు చెప్పండి మీరు? తెలియదు, మీరు పట్టించుకోరు. కానీ ఆ పెళ్ళి కొడుకు షాపింగ్కి వెళ్ళినప్పుడు ఆడు 20 షాపులు తిరిగి ప్యాంట్, అరే అది బ్లూ తీ, అబ్బే బ్లూ బాగోదు, అది కొంచెం షేడ్ ఉంది చూసావా అత్తి, ఇది బాగోదు, ఇది తీ, ఈ టెక్స్చర్ మార్చు, ఇది పెద్ద గడి ఉంది, ఇది చిన్న గడివు, ఈడు 20 ఏరుతాడు, ఆడు కక్కున్నాడు పెళ్ళం కూడా చూడద్దానంట. అంటే ఇదే అనేది. ఇప్పుడు పిల్లడు ఉంటాడు, మనాళ్ళు చేసే పరిమితి ఏంటంటే, మన పిల్లలు ఉంటారు తీసుకుని పెళ్ళి బయలుదేరుతాం, ఆ పిల్లడికి పులు బొమ్మ వేసిన టీషర్ట్ వేసుకుంటే భలే ఉంటుంది. అడిగి అమ్మ అది ఇవే అంటాడు, కుదరదు. ఆడి సూట్ ఒక గంగిరెద్దు ఉంది కదా, సంక్రాంతి చేస్తారు, ఆడి గంగిరెద్దులా చేసి ఆడికి ఒక సూట్ వేసి ఆడి లేని హుందాతనాన్ని తెచ్చిపెట్టి ఆడ పరిగమాలు ఎదలాగా చూపిస్తే కానీ, అంటే వీళ్ళకళ్ళగా బాగుంటుంది సార్. ఎవడు పట్టించుకుంటాడండి, ఆడికి నచ్చింది ఏంటి అది వేసి వదిలేస్తే స్వేచ్ఛకుంటాడు కదా. ఈ ఆలోచన అంటే పిల్లలకు కూడా హక్కులు ఉంటాయని కూడా వీళ్ళు తెలియదు. అంటే మా ప్రొడక్ట్స్ని రెడీ చేయటం అని ఆడు ఇష్టపడింది ఎవడు పట్టించుకునేది. ఇప్పుడు నీ కొడుకుని సూట్ వేసావు టీషర్ట్ వేసావు, నువ్వు ఆ పిల్లని పలకొచ్చే పలకలు మార్పు ఉంటుందా? అంటే సూట్ వేసుకుంటే నా ఎరా బుజ్జిగా అంటావా, లేదు నిక్కర వేసుకుంటానవా అనేది ఆ పిల్లని బట్టే కదా. ఇప్పుడు పెళ్ళికి వెళ్తే గంగిరెద్దులాగా అలంకరించుకొస్తారు కొంతమంది, ఇప్పుడు నీకులాగా సింపుల్గా గొలిసేసుకొస్తారు. చూడటం ఎవరిని చూస్తారు, ఎవరు సింపుల్ మొహాన్ని చిరునవ్వు ఉంటే ఆయన చూస్తారు. చాలామంది తెలియదు, ప్రపంచాన్ని జయించే ఆయుధాలు అనుకుంటారు. ప్రపంచాన్ని జయించే ఆయుధం నవ్వే, చిరునవ్వుతో ప్రపంచాన్ని జయించవచ్చు అంతే. ఎదుటి మనిషిని చూసి ఒక యాక్సిడెంట్ అయింది, మన కారుని ఎవడో గుద్దాడు, ఆ గుద్దిన సిచ్యువేషన్ మనం వెనక్కి తీసుకురాలేం. అవునవును, ఆపరేషన్ ఎరా అని చెప్పి మొహం ఎలా ఈ కుక్కలు ఎలా అంటాయి ఆ టైపులో ఆయన అరిసి మనం బీపీ తెచ్చుకుంటూ ఉంది. ఆడెంకో నవ్వుతో ఒకటి చూడగలిగితే మన పొరపాటు కావచ్చు, వాడ పొరపాటు కావచ్చు, చాలా సమస్యలు వెళ్ళిపోతాయి కదా. ఇప్పుడు వాడు ఎరా అంటావు, బూత్ తిడతావు, ఆడునే తిడతారుగా, ఆడి తప్పైనా సరే ఆడు 2 బూతులు తిడతారు కదా. మనం ఆ ఇల్లంతసేపు ఆడు మోస్తానే ఉంటాం చాలాసేపు, అది ఎలాగో ఏం చేయలేము. ఓ నవ్వున వేసి
అంటాం. ఇది విదేశాల్లో చూస్తాం. విదేశాల్లో కారు గుద్ది భయంకర గుద్దిన వాళ్ళు ఏం మాట్లాడరు. ఎవరికైనా ఇన్సూరెన్స్లు ఫోన్ చేసి కామ్కి వెళ్ళిపోతారు. నేను అక్కడ చూశాను ప్రాక్టికల్గా. అంటే కొన్ని వ్యవస్థలు దీనికి అంటాను. అంటే మనిషి మనశ్శాంతికి ఎప్పుడైతే, అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కొన్ని యాటిట్యూడ్లు మార్చుకునే ధోరణి వాళ్ళు లేదు. నడమంతరంగా వీళ్ళ సంపాదన వచ్చేటప్పటికి తండ్రి వాళ్ళ 20 ఏళ్ళ నుంచి ఒక హెడ్ మాస్టర్ గానో ఇంకో చోట జాబ్ చేస్తా సంపాదించే తండ్రితో సమానంగా లేకపోతే అంతకంటే ఎక్కువగా కొడుకో కూతురో సంపాదించేస్తున్నారు. వాళ్ళ ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్ ఇంటర్వ్యూకి వెళ్ళి ఇంకో చోటకి సంపాదించేస్తున్నారు. లేదా అమెరికా వెళ్ళి వచ్చి నాకు బాగా అక్కడ సెటిల్ అవటం. దీంతో ఏమవుతుందంటే ఆ వాల్యూ తెలియట్లా, మనీ వాల్యూ తెలియట్లా, సంపాదించిన మనుషుల వాల్యూ తెలియట్లా. అక్కడ సంఘర్షణ జరుగుతుంది. నిన్ను నువ్వు ఊహించుకున్న దానికి నిన్ను సమాజం చూసే కోణానికి తేడా ఉంది. నీకు నువ్వు సూపర్ హీరో కావచ్చు, నువ్వు వెళ్ళి అమెరికా వెళ్ళి 100 కోట్లు సంపాదించావు, నీకులాగా ఎవడో లేడు. నువ్వు ఊళ్ళోకి వచ్చి అందరూ నిన్నెందుకు చూస్తారా పరిమాలాడ, నిన్నెందుకు చూస్తారు, నిన్ను ఎవడు చూడు, ఈదికి కూడా చూడు, నిన్ను చూసుకోవాల్సిన ఎవడు ఒక్కడు కూడా పడుచుకోడు. అరే నేను ఇంత చేశాను నన్ను ఎవడో పడుచుకోలేదు. ఎప్పుడైతే నువ్వు ఒక అంచనా వేసావో ఫ్రస్ట్రేషన్ గురవుతావు. ఓకే, అర్థమైందా? నువ్వు ఒక గుర్తింపు కోసం చేస్తావు, నీ కోసం నువ్వు చేయట్లా. ఆ గుర్తింపు కోసం ఎప్పుడైతే నువ్వు పాకులాడావో టెన్షన్ వస్తుంది. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే దీనివల్ల ప్రెషర్ వస్తాయి, అంచనాలు. వాళ్ళు తొందరగా విడిపోవడానికి కానీ ఇంకోటి కానీ కారణం ఏంటంటే ఈ ఒకళ్ళిద్దరు ఉంటే ఎక్కడ తగ్గట్లా. ఆడు ఏదడితే అది నాన్న కొనిచ్చేస్తున్నాడు. కొడుకు ఫోన్ అంటాడు, యాపిల్ 13 వచ్చిందనా అంటాడు, నిమిషంలో ఆడి దగ్గర ఉంటుంది. నాన్న 13 Pro Max వచ్చిందనా, ఇది నచ్చలేదు అంటాడు. అప్పుడు కొన్ని ఎలా అవుతుంది ఇది, కొడుకు కోసం అది కొంటాడు, ఇదేదో సెకండ్ హ్యాండ్ అమ్మేసి. వెంటనే 6 నెలల్లో 14 వచ్చేస్తుంది. 14 కొనాల్సి వస్తుంది. దీనివల్ల ఏమవుతుంది, 13 Pro Max కొనిచ్చినా ఆడి సంతృప్తి లేదు 14 వచ్చిన దగ్గర నుంచి. అర్థమైందా? సో ఇది ఎప్పుడైతే లేదో ఫ్రస్ట్రేషన్ దారితీస్తుంది మానవ సంబంధాల మీద. ఇది ఒత్తిడికి దారితీస్తుంది. నేను ఇంత సుదీర్ఘంగా చెప్పిన కారణం ఏంటంటే ప్రతిరోజు నేను చూసేవాళ్ళలో ఇవాళ సూర్యాశీస్సులు పెరపటానికి నువ్వు అడిగిన క్వశ్చన్ అద్భుతమైన క్వశ్చన్. నేను తన పాప అడగడం ద్వారా సమాజం మొత్తాన్ని చెబుతున్నా. వీటి మూలన జనాలకి బీపీలు పెరుగుతున్నాయి. ఈ బీపీలు ఇవాళ నా దగ్గరికి నేను రోజు మినిమం 100 మంది పైన చూస్తాను. ఓపీ 30-40% క్యాన్సర్ వాళ్ళు ఉంటారు, డయాలసిస్ వాళ్ళు ఉంటారు, ఆటోఇమ్యూన్ డిసీజ్ వాళ్ళు, వీళ్ళు 90% ఉంటారు. నాకు రొమటైడ్ ఆర్థరైటిస్, సోరియాసిస్, ఎస్ఎల్ఈలు, క్రానిక్ డిసీజెసే ఉంటాయి, క్రాన్స్ కానీ ఇలాంటివన్నీ. వీళ్ళందరూ నేను గమనించింది ఏంటంటే ఒత్తిడి ఉన్నాళ్ళు, మానసిక ఒత్తిడి ఉన్న వాళ్ళకి సోరియాసిస్లు వెంటనే వస్తున్నాయి. విపరీతం ఒత్తిడి ఉండి ఓ డైవర్స్ అయిపోయి లేదా ప్రేమ విడిపోయి ఉంటే వాడి వెంటనే ఒళ్ళంతా సోరియాసిస్ వచ్చేస్తాను. నేను రాగానే ఇలాగ చక్కకుండా పాప వస్తుంది. ఓ రోజు ఓ పాప వచ్చింది, చక్కగా ఉంది, చూస్తే ఒళ్ళంతా సోరియాసిస్, ఏనా ప్రొఫైల్ చూస్తే 60 లిస్ట్ ఉన్నాయి. ఏంటమ్మా చక్కగా ఉన్నావు, అసలు నీకు ఎందుకంత టెన్షన్ అని అడిగా. తెలిసి లవ్ మ్యారేజ్ అంట, భర్తకి లవ్ మ్యారేజ్ ప్రెగ్నెంట్ అయింది, అంత హ్యాపీ, మంచి జాబులు, మంచి పొజిషన్. భర్తకి క్యాన్సర్, లుకేమియా, చిన్న వయసులో లుకేమియా, చనిపోయాడు. బేబీ డెలివరీ, ఇప్పుడు చిన్న బేబీ. అంటే మానసిక ఒత్తిడి కారణంగా వచ్చేస్తుంది. ఒత్తిడి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఈ అలోపతిక్ సమాజంకి వెళ్ళగానే వీళ్ళు ధైర్యం ఎవరు, సమాజం సంక్రాంతానికి ఆరోగ్యపరంగా కారణం ఏంటంటే ఇప్పుడు వైద్యుల్లో భరోసా లేదు, గజగజ వణికించడమే ఉంది. ఎందుకంటే గజగజ వణకటం నుంచే రెవెన్యూ వస్తాయి. అంటే ఇప్పుడు పేషెంట్ అనేవాడు ఏమయ్యాడంటే కస్టమర్ అయ్యాడు. ఒకప్పుడు రోగి డాక్టర్ ఒక అనుబంధం ఉండేది, ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉండేవాడు. ఆ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్తే మాకు చంద్రమౌళి గారు అని, వెంకటప్ప గారు ఉండేవాడు చలపల్లో అనే విలేజ్లో. ఎంత అనుబంధం ఉండేదంటే ఇప్పుడు ఆడవాళ్ళు, మా మదర్ లాంటి వాళ్ళు వెళ్ళినా, ఇంకోటి పెద్దవాళ్ళు వెళ్ళినా, ఆయన ముండా బాగా తిన్నావా అని తిట్టేవాడు, ఆ ముండ ఈ ముండ తిట్టేవాడు ప్రేమగానే. కూతురుని ఎలా తిడతారో, కోడలు ఎలా అంటారు, లేదా నువ్వు ఎసరటం, ఏమే అంత ఎవడ తినమన్నాడు నిన్ను, ఏమైనా మాట్లాడేవాడు, ఊరేమైనా మాట్లాడేవాడు. అంటే ప్రేమ, ఒక తండ్రికి కొడుకుండే బాండింగ్, ఒక తాతకి మనవడికి, ఒక తండ్రికి కూతురుకుండే బాండింగ్. అసలు మందులు రాసేవాళ్ళు కాదు, చాలా తక్కువ. అన్నిటికీ నువ్వు ఏ జబ్బు అయినా చెప్పి వాళ్ళు పరిష్కరించేవాళ్ళు. వాళ్ళు చూడగానే రోగం తగ్గిపోయేది. ఇప్పుడు ఆ వ్యవస్థ లేదు. నీకు కొద్ది కార్పొరేట్ హాస్పిటల్. అవును, ఒకప్పుడు వెళ్తే నేను చంద్రమౌళి గారి దగ్గరికి వెళ్ళా, రమణమూర్తి గారి దగ్గరికి వెళ్ళా, జగన్మోహన్ రావు గారి దగ్గరికి వెళ్ళా అని ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు అలా రావట్లా. నాగార్జునకి వెళ్ళా, ఏఏజీకి వెళ్ళా, లేకపోతే ఇంకేముంటాయి కార్పొరేట్ పేర్లు, గ్లోబల్కి వెళ్ళా, ఇంకో పేర్లకు వెళ్తా, సన్షైన్కి వెళ్ళాను అంటున్నారు. గురవారెడ్డి గారి దగ్గర నువ్వు వెళ్ళాల్సిందే. ఇప్పుడు గురవారెడ్డి గారు ఉన్నారు, నేను డాక్టర్లు అంటే అసలు హాస్పిటల్కి వెళ్తే తనకు కనిపించట్లేదు కూడా కదా సార్. అది కనిపించకపోవచ్చులే, ఆయన అన్నారు, ఆయన నమ్ముతాడు ఇది, ఆయన ఎలాంటి ఆయన కానీ మా చలపల్లో డిఆర్కే ప్రసాద్ గారు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు గోపాలం శివనారాయణ గారు, అట్లానే ట్రస్ట్ హాస్పిటల్ వెంకటరమణ గారు, డాక్టర్ రమణమూర్తి గారు, వీళ్ళందరూ నేను చాలామంది చూశాను. వీళ్ళ దగ్గర హ్యూమన్ టచ్ ఉంది. వీళ్ళు ఎందుకు గొప్ప డాక్టర్లు అయ్యారంటే డాక్టర్లుగా ఎలా గొప్ప స్కిల్ అనేది చూపించి అందరూ కూడేయడం ఒకటే ఉంటుంది.
హ్యూమన్స్ని అసలు వచ్చిన పేషెంట్లా అనుకోరు, ఫ్యామిలీగా పలకరిస్తారు. అంటే నేను ఈ పేర్లు చెప్పాను మిగిలిన లేరు అనుకోవద్దు, అదే అదే పేర్లు అనుకోవద్దు. ఇప్పుడు యశోదల సోమశేఖర్ అని ఒక ఆయన డాక్టర్, వీళ్ళంతా అంటే ఈ మిగిలాలు కాదని కాదు, వీళ్ళు ఏంటంటే చాలా ప్రేమగా పలకరిస్తారు. ఆ ఒక పర్సనల్ బాండ్. ఇప్పుడు నువ్వు పేషెంట్గా వచ్చి కూర్చున్నావు అనుకో, వీళ్ళు సొమ్మంతా పోయినట్టు ఇలా పెట్టి కూర్చుంటారు. ఆడ చూడగానే భయం వేస్తుంది వీళ్ళకి. ఆడు కూర్చుని బిగుసుని చేదాపు అంటారు. ఆడు దాపు పెడతారు, నర్సు వచ్చి బిగిస్తుంది, వీడి పైన సిలకలు వేసిపోతూ ఉంటుంది. అసలు నవ్వడే ఇక్కడ కూర్చుని కనీసం ఏంటంటే ఆయన పలకచ్చడే. ఆడి బీపీ చూస్తే అప్పటిదాకా లేదు 190 కనిపిస్తుంది. ఏమొచ్చింది బీపీ, ఇదిగో అది ఆ సంభాషణ ఉండదు, మౌనంగా ఇంత గుట్ట రాస్తాడు, పో అంటాడు అంతే. ఏం పర్లేదండి, ఇలా ఉందండి, ఏంటండి ఏ ఊరు నుంచి వచ్చారు, ఇదేంటి ఏం చేస్తున్నారు పిల్లలు, మీ ఊళ్ళో వెంకటేశ్వరరావు గారు ఉన్నాడు బాగున్నాడు. అప్పుడు ఒకప్పుడు ఈ విధంగా ఉండేది. ఏంటంటే ఒక చనువు ఏర్పడిన తర్వాత గౌరవం, ప్రేమ కలుగుతుంది. అసలు చాలామంది తెలుసుకోవాల్సింది, నా గురించి తెలిసిన డాక్టర్లు ఇదే మాట చెబుతారు, రామకృష్ణ నీ డైట్ మూలం తగ్గుద్ది అనుకోమాక, నిన్ను చూడగానే నీ మాట్లాడగానే 300 తగ్గిపోద్ది, నువ్వు చేసేది 25% అంటారు. ఎస్, ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్. నేను బెస్ట్ డాక్టర్. ఇప్పుడు ఇవాళ అలా మాట్లాడితే హాస్పిటల్కి 1000 మంది వస్తారు, నా దగ్గరికి రోజు నేను 100, 110 మందిని చూస్తాను. అవసరమైతే 200 మంది కూడా చూడగలను, నేను టెక్నాలజీ పెట్టుకున్నాను. అది చూసినప్పుడు నేను 111 వాడు ఉన్నా, నేను పొద్దునుంచి వచ్చిన చిరాకు కూడా నా మొహంలో ఉండదు. నాకు 111 ప్రేమగానే అవతలాడు నీకు ఒక నిమిషం, కానీ వాడు మనం జీవితంలో గుర్తుంచుకునేంత ఇది ఉంటుంది. మన దగ్గరికి వచ్చినప్పుడు మన మొహంలో నవ్వు ఎప్పుడైతే చెదరదో పేషెంట్ ధైర్యం వచ్చేస్తుంది, అక్కడే తగ్గిపోద్ది. సోరియాసిస్లు అనే క్రానిక్ డిసీజులన్నీ నమ్మకం మీద. ఒక పేషెంట్తో ఇది చెప్పలేమండి, ఆ రిపోర్ట్ చూసి కానీ చెప్పలేమన్నాను, వాడికి కింద నుంచి పై తడిసిపోద్ది. మీరు చూడలేదు కానీ మీ కుర్చీ కూడా కింద తడిసిపోయి ఉంటుంది. ఒక పేషెంట్ నిర్దాక్షిణ్యంగా నువ్వు చచ్చిపోతావు చెప్పేస్తారు, మొహట్లేదు చెప్పేస్తారు. క్యాన్సర్లో ఎక్కువగా లేదమ్మా సంవత్సరం అమ్మా అంటారు. అవును అవును. అరే ఆ పేషెంట్ ఏమవుతాడు, అది ఏమవుతాడు, మానవత్వం కూడా లేదు. అట్లనే క్యాన్సర్ లాంటి వాటిలో వచ్చిన దరిద్రం ఏంటంటే మీకు జెనెటిక్ టెస్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక 40 ఏళ్ళ అమ్మాయి వెళ్ళింది, బ్రెస్ట్లో క్యాన్సర్ వచ్చింది, తగ్గించేది లేదు, సచ్చేది లేదు, సర్జరీ చేసినా ఇది చేసినా మళ్ళీ వస్తుంది. జెనెటిక్ టెస్ట్ చేస్తూ ఉంటారు, జెనెటిక్ టెస్ట్ చేస్తారు. అమ్మ కదా ఇదమ్మా నీకు జెనెటికల్గా వచ్చిందమ్మా అంటారు. ఆ తల్లి ఆ 40 ఏళ్ళ ఆవిడ తనకి క్యాన్సర్ వచ్చింది భయపడదు. నా 2 కూతురు పరిస్థితి ఏంటంటే గజగజ ఉణికిపోతాం. అవును అవును సార్, అవును. ఆ పిల్లల్ని చిన్న తలపి అమ్మ గ్యాస్ లాగా ఉందా అన్నారంటే గజగజ ఫ్యామిలీ అంతా ఉడికిపోతే పరిగెత్తారు. నా దగ్గరికి వచ్చినప్పుడు అదే అంటారు, ఏం లేదమ్మా అవన్నీ పకోడి మాటలు అమ్మాకండి అంటే, అమ్మయ్య ఇప్పటికి లేదన్నమాట అంటారు. అంటే నువ్వేం చేస్తున్నావు, అది తగ్గించేది ఎలాగో రాపటం వల్ల ఇలా భయపెట్టి చంపుతున్నావు. దానికి తోడు ఆ పెచ్చమోహంది యాంజిలానో జోలనో పెచ్చమోహంది ఉంది. ఆ పెచ్చమోహంది ఏం చేసింది, ఏ క్యాన్సర్ లేదు, వాళ్ళ అమ్మకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది కాబట్టి ఈ జెనెటిక్లో తనకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సెలబ్రిటీ సినీ ఇండస్ట్రీ వరల్డ్ సూపర్ స్టార్ కదా. అవునవును. ఆవిడ తర్వాత ఏ సూపర్ స్టార్ అయినా అఫ్కోర్స్ నాకు కూడా అనుకో, నేను ఆ అమ్మాయి కోసం 3 సినిమాలు 10 సార్లు చూసినా ఉన్నాయి. ఆ అమ్మాయి కోసం ఆ అమ్మాయి పిచ్చమోహంది బ్రెస్ట్ తీసేసుకుంది క్యాన్సర్ లేకుండా, రేపు రాకూడదని. ఇది మరీ బాగుంది. కంసుడు కృష్ణుడిని చంపేద్దాం ఒక ప్లాన్ చేసినట్టుగా ఉంది అదంతా. చివరి కృష్ణుడు పుట్టాడుగా. అసలు కృష్ణుడిని కంసుడు పిల్లలు 9వ పిల్లల మూలం కదా హాని అంది. 8 పిల్లలు పుట్టేదాకా ఉండి 9వ పిల్లలకి 2 చెరో జైలు అయితే అయిపోయింది కదా. 2 రోజు జైలు వేయటం ఎందుకు? సైంటిఫిక్గా ఆలోచించక తెప్పలన్నీ. కృష్ణుడితో ఇబ్బంది అనుకుంటే ఏం చేయాలి, వాళ్ళిద్దరూ ఒక గదిలో పెట్టి కృష్ణుడు పుడతాడని వెయిట్ చేసి మళ్ళీ ఆయన్ని చంపడం ఎందుకు? 2 చెరో గదిలో అయితే కృష్ణుడు పుట్టడుగా. లాజిక్ కొడకపోతే వచ్చిన తలనొప్పిదే. వాళ్ళు అలోపతి డాక్టర్లని ఆలోచించాడు ఆ రోజు కౌన్సిల్ కూడా. అంటే జస్ట్ జోక్గా చెప్తున్నాను, ఇది అదేం కాదు. అంటే ఇదమ్మా ఈ పరిస్థితి. ఆడు నువ్వు బెదరాస్తామో ఏం సాధిస్తున్నావు? గసగస ఉనికి సస్తున్నారు వాళ్ళు. ఏం భయం లేదు, అటువంటి చెత్త లేదు. జీన్స్ నుంచి వచ్చిందంటే ఒక బాంబు నీకు ట్రాన్స్ఫర్కి వచ్చి ఉండొచ్చు, అది ఒత్తి పెట్టి అలిగించే నొప్పి ఉంటేనే ఆ బాంబు పేలుతుంది. అంటే ఆ ఒత్తి అంటించే నొప్పు పేరు మాడిఫైడ్ లైఫ్ స్టైల్, చెత్త లైఫ్ స్టైల్. ఇది ఉన్నప్పుడే అది ట్రిగ్గర్ అవుతుంది. నువ్వు రివాల్వర్ అదంతా అది పేలుతుందా? నువ్వు నొక్కితేనే పేలేది, నొక్కపోతే పేలదుగా. రివాల్వర్ అక్కడ ఉంటే మా దండగా ఉంది. అర్థమైందా? నీ లైఫ్ స్టైల్ దరిద్రంగా ఉందనుకో నీకు వారసత్వంగా బాంబు రాకపోయినా పేలుతావు. నువ్వు రోజు గుట్కాలు తింటున్నావు, లేదా గవర్నమెంట్ ఇచ్చేసిన రీఫండ్ ఆయిల్ తాగుతున్నావు, మన గవర్నమెంట్లో అమ్మేసి పాలు తాగుతున్నావు, నీకు క్యాన్సర్లు ఖచ్చితంగా వస్తాయి. క్యాన్సర్ వచ్చేవాళ్ళంతా వాళ్ళేగా. నా దగ్గర కూర్చుంటారు రోజు 40 మంది ఉంటారు క్యాన్సర్ వాళ్ళు కూర్చోగానే ఫస్ట్ డైలాగ్ ఏంటంటే, సార్ అస్సలు కాఫీ తాగడు సార్, అసలు పాలు తాగడు సార్, ఇదొక కాఫీ తాగడు, టీ తాగడు, సిగరెట్ లేదు, ప్యాకాడు, 8 పడుకుంటాడు, పొద్దున వాకింగ్కి వెళ్తాడు అంటాడు. నేనంట
ఇంతకంటే అర్హతలు ఏమన్నా క్యాన్సర్ రావడానికి? ఇంటోనే తింటాడా అని అడుగుతాడు. ఆ ఇంటోనే తింటాడు. ఇంతకంటే అర్హత ఏముంది క్యాన్సర్ రావడానికి? ఏదో క్వాలిఫికేషన్ చెప్పినట్టు చెబుతున్నారు ఏదో అని అంటే ఎట్లా? పైన 3 గంటల క్లాస్ ఉంది వెళ్ళానని అంటారు. క్లాస్ తింటే క్యాన్సర్ పేషెంట్స్కి క్యాన్సర్ తక్కువ అవుతుంది. క్లాస్ తింటే తగ్గదు, క్లాస్ ఏందని ఆచరిస్తే తగ్గుతుంది. అదే అంటున్నా సార్. ఇప్పుడు ఇందాక బీపీ బిర్యానీ తింటే కడుపు నిండదు, బిర్యానీ తింటే కడుపు నిండదు. అదే సార్. అంటే వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ మనోధైర్యం అనేది వస్తుంది వాళ్ళది. అమ్మ మనోధైర్యమే కాదమ్మా, ఒక సబ్జెక్ట్ తెలుసుకునే హక్కు నీకు ఉంటుంది. ఇప్పుడు నువ్వు నీలాంటి ఆడపిల్లకి 6 నెలల పాటు పీరియడ్స్ రాలేదనుకో, పీరియడ్స్ రాలేదని నీ కంప్లైంట్, కానీ ఎందుకు పీరియడ్స్ రాలేదని క్వశ్చన్. అవును. నువ్వు ఏం తప్పు చేస్తే ఏ జీవన విధానంలో నువ్వు మార్పు చేయడం కారణంగా నీకు పీరియడ్స్ రాలేదు తెలుసుకుంటే సరే, నువ్వు సరి చేసుకున్నాక రేపు భవిష్యత్తులో నీకు అది రాకుండా చూసుకోగలవు. అంతే కదా, అది కావాలి నీకు విజ్ఞానం కావాలి. నీకు షుగర్ వచ్చిందన్నావు ఫర్ ఎగ్జాంపుల్, షుగర్ ఎందుకు వచ్చిందో తెలుసుకుని ఆ మూల కారణాన్ని నువ్వు సరి చేసుకుంటే ఎప్పటికీ నీకు షుగర్ వచ్చి తెలుసుకున్నది కదా. షుగర్ వస్తే మందులు ఆటం జీవితాంతం ఆటం ఉపయోగం ఏంటి? అసలు జబ్బు తగ్గడం అంటే ఏంటి డెఫినేషన్? ఒక జబ్బు తగ్గడం అంటే ఇప్పుడు నీకు జబ్బు వచ్చింది, చచ్చిపోయే వరకు మందులు వాడాలి థైరాయిడ్కి అన్నారు. అదే నువ్వు కోరుకుంది? అది నెల డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, మందులు తీసుకుంటాం, పొడిసి టెస్టులు చేసుకుంటాం, చచ్చిపోయే వరకు డోసులు పెరుగుతాయి మందులు వాడటం, ఇది కాదుగా నీకు కావాల్సింది. నీకులాగా నీ ఫ్రెండ్స్ ఎవరికి థైరాయిడ్ లేదనుకో, వాళ్ళు ఏ మందులు వాడట్లేదు కదా. నీకు డాక్టర్ని కూడా ఒక మందిస్తే ఈ మందుకాలు వాడి కొంతకాలం నెల 2 నెలలు 3 నెలలు వాడినాక నీ జీవితంలో నువ్వు నీ ఫ్రెండ్స్ లాగానే ఏ మందు బిళ్ళ వాడకుండా వాళ్ళలాగా చేసిన పనులు చేసినా నీకు తగ్గి ఉండే సిచ్యువేషన్ కావాలి. నీకు సచ్చే వరకు మందులు వాడిస్తే కంట్రోల్ ఎలా అంటారు? అంతేనా? దాని కంట్రోల్, ఆ కంట్రోల్లో కోరుకుంటున్నావా? ఇప్పుడు నువ్వు పేషెంట్ అమ్మ, నీకు థైరాయిడ్ వచ్చింది అనుకో, ఇప్పుడు నీకు ఒక అలోపతి ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి వెళ్తావు. ప్రపంచంలో నువ్వు ఏ మూల పోయినా నీకు ఒకటే కర్మ, నీ మొఖాన థైరోనామ్ లాంటిది ఒకటి కొడతారు, చచ్చిపోయే వరకు వాడాలంటారు. అవును సార్, అవును. నెల మా దగ్గర టెస్టులు చేయించుకోవాలి, మందులు మార్చుకెళ్ళు, టెస్టులు ల్యాబ్లు అంటావు. అది పెరుగుతుంది. ఇవాళ నీకు 2 టాబ్లెట్ మిగిలితే డోసులు పెరుగుతుంది, ఎవరికైనా పెరగాల్సిందే. ఇలా నువ్వు చచ్చిపోయే రోజు వరకు మందులు వాడటం కోరుకుంటావా? లేదా నా డైటు నువ్వు ఏ మందులు వాడవు, అసలు చక్కగా వచ్చావు నా దగ్గరికి వచ్చావు, దీని బాబు నీకు వచ్చిందని బాబు కూడా దెబ్బకి తగ్గి తీరాల్సిందే. 100 కోట్ల మంది చేస్తే 100 కోట్ల మంది తగ్గి తీరాల్సిందే. ఎందుకని? నేను మూల కారణాన్ని సరి చేస్తా. అర్థమైందా? మురుగుంట నుంచి వాసన వస్తా అంటే వాడు సెంటు కొడతాడు, నేను మురుగుంట పూడుస్తా. ఇది వైద్యం. అంటే ఏ కారణం నుంచి ఎక్కడి నుంచి అయితే ఈ వ్యాధి స్టార్ట్ అయింది అనేది మీరు గుర్తించి అది ఆపేయాలి, మూల కారణం తీసేయాలి. అర్థమైందా? అది ఆపేయాలి, మూల కారణాన్ని తీసేయాలి. ఫ్రెంచ్ విండో తీస్తే లోపల చలిగాలి వస్తుంది. ఇప్పుడు మంచం ఉడుకున్నాడు, గజ వణుకుతున్నాడు, ఫ్రెంచ్ విండోలో వచ్చే చలిగాలి మన. నువ్వు దుప్పట కప్పి తప్పేం లేదు, నేను వచ్చేది తలుపు మోస్తా, చలి వచ్చే మార్గాన్ని ఆపేస్తా, ఆడు ప్రశాంతంగా పడుకుంటాడు. నువ్వు దుప్పట కప్పడం వల్ల ఏంటి? కాసేపు చలి ఇంకా ఎక్కువైతే మళ్ళీ రగ్గొప్పుతావు, అది ఇంకెక్కువైతే ఇంకా పెద్ద రగ్గొప్పుతావా? అర్థమైందా? మూల కారణాన్ని సరిచేయాలి, అందుకే నాకు తగ్గుతుంది. ఈ ప్రపంచం మొత్తం ఫెయిల్ అవడానికి అదొకటే కాదు, ఆయుర్వేదిక్ అయినా హోమియో అయినా ఇతర విధానాలు ఫెయిల్ అవడానికి నేను సక్సెస్ అవ్వడం కారణం ఏంటి నేను చెప్పనా? వాళ్ళు ఒక జబ్బు వస్తే మందు కనిపెడతారు. ప్రపంచంలోకెల్లా నీచమైన బండబూత ఏదైనా ఉందంటే ప్రపంచ చరిత్రలో అది ఒక జబ్బుకి మందు కనిపెట్టడం. అందుకే తగ్గట్లేదు. జలుబు తగ్గదు, దగ్గు తగ్గదు, జ్వరం తగ్గదు. జ్వరం 4 రోజులు పడుతుంది మందులు వేసుకుని, 6 గంటల తర్వాత వేసుకొని ఆపితే నీకు మళ్ళీ తిరిగి వేడి వచ్చేస్తుంది. అది జ్వరం తాలూకు లక్షణమైన వేడిని ఒక 6 గంటల పాటు ఆపుతుంది. అంతేనా? పెయిన్ కిల్లర్ ఇస్తే నీకు కాలు ఇరితే పెయిన్ కిల్లర్ ఎంతసేపు అవుతుంది? కాసేపు అవుతుంది. డయాబెటీస్కి చచ్చే వరకు మందులు, బీపీకి చచ్చే వరకు మందులు, థైరాయిడ్కి చచ్చే వరకు, గ్యాస్ చచ్చే వరకు, సోరియాసిస్ చచ్చే వరకు, రొమటాయిడ్ ఆర్థరైటిస్ చచ్చే వరకు, ప్రతిదీ చచ్చే వరకే కదా. క్యాన్సర్ అంటే తొందరగా చంపేసేది ఇచ్చేస్తారు, వేరే విషయం అది. ఇన్ని వాడుతున్నావు కదా నువ్వు, నీకు పరిష్కారం అయితే మందులు తేం తగ్గించావు, ఓ మోషన్ ఆపుతావు, పెరుగులో మెంతులు వేసుకుని అంతకంటే ఫాస్ట్గా అవుతాయి. ఓ జ్వరం వేడి తగ్గించాను అనుకుంటున్నావు, తడిగుడ్డేసి తుడితే అంతకంటే ఫాస్ట్ సెకండ్లో తగ్గిపోతుంది. ప్రకృతి చేయలేదు, ఏది మందు చేయలేదు. అర్థమైందా? తాత్కాలిక ఉపశమనం ఉంటావు, అంతవరకు ఓకే. ఓ పెయిన్ వస్తే ఇన్స్టాంట్గా పెయిన్ కిల్లర్ ఇస్తాం, అది వేరే నేచర్ చేయలేకపోవచ్చు, అంతవరకే వాడుకోవాలి మనం దాన్ని. జీవితకాలం జబ్బులకి మందు కనిపెట్టాలని ఆలోచన తప్పు. నాకెందుకు తగ్గుతుంది? నేను అసలు మందు ఏమనుగా, నేను ఆహార విధానంతో సరి చేస్తా, నువ్వు తినే ఆహారాన్ని సరి చేస్తా, మెటబాలజీ మారుస్తా, ఆ ప్రాసెస్లో భాగంగా అన్నీ పోతాయి. అర్థమైందా? నువ్వు చెట్టు ఒక కొమ్మను కొడదాం అని చూస్తున్నావు, దానికి ఒక 30-60 కొమ్మలు ఉన్నాయి, 30 కొమ్మలను కొడదామని చూస్తున్నావు, మొదలకు నీళ్ళు ఎరువు పోస్తున్నావు. ఉపయోగం ఏంటి? నేను చంపాలనుకుంటే చెట్టుకు నీళ్లు పెట్టి ఆపేస్తున్నా, 30 కొమ్మలు చచ్చిపోతావు ఒకేసారి. చాలామంది భ్రమపడుతున్నట్టు నేను డయాబెటీస్కి మందు ఇచ్చి, థైరాయిడ్కి మందు ఇచ్చి, బీపీకి మందు ఇచ్చి, ఊబకాయని మందు ఇచ్చి, లేకపోతే సురేష్కి మందు ఇవ్వట్లా.
నేను బేసికల్గా ఒకే ఒక వైద్యం చేస్తున్నా. ఆ చెట్టుకుండే కొమ్మలు అన్నీ, ఒక జబ్బుకుండే కొమ్మ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే చెట్టుకి ఒక కొమ్మ బీపీ, ఒక కొమ్మ షుగర్, ఒక కొమ్మ థైరాయిడ్, ఒక కొమ్మ పీసీఓడి, ఒక కొమ్మ లావు అవటం, ఇలాంటివన్నీ. నువ్వు దేని దగ్గర ఏం చేస్తున్నావు? కింద మొదలకు నీళ్లు ఎరువులు పోస్తున్నావు, కొమ్మ కట్ చేస్తున్నావు. ఒక కుండీలో చెట్టుకి మొదలు నీళ్లు ఎరువులు వేస్తా, కొమ్మ కట్ చేస్తే ఏం జరుగుతుంది? 2 కొమ్మలు వస్తాయి అదే ప్లేస్లో. 2 వస్తాయా? ప్రూనింగ్ అంటారు దాన్ని. దీన్ని కట్ చేస్తే ప్రూనింగ్ కూడా కాదు, ప్రూనింగ్ అంటారు. ఇలా కట్ చేస్తే కొమ్మని 2 కొమ్మలు వస్తాయి కదా. చెట్లు పెంచే పత్త అదే. టీ ఆకులు అనేవి నువ్వు గిల్లితే 2 కొమ్మ ఇలా గుబురుగా వస్తుంది, లేకపోతే తిన్నగా పెరుగుతాయి. చెట్టు నిలువుగా పెరుగుతుంది నాకు తాడి చెట్లాగా, పైన గిల్లితే గుబురుగా అవుతుంది, అంటే విస్తరిస్తుంది. అట్లానే నువ్వు థైరాయిడ్ ఉంది, బీపీ ఉంది, కొమ్మ కట్ చేస్తున్నావు, దాని సోర్స్ని పెంచుతున్నావు. దాని సోర్స్ ఏంటి? ఇన్సులిన్ రెసిస్టెన్స్. నువ్వు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎందుకు వస్తుంది? అధిక మోతాదులో గ్లూకోజ్ తీసుకోవడం వల్ల వస్తుంది. నువ్వు ఆ ప్రాబ్లం కంటిన్యూ చేస్తా నీకు ఎలా అవుతుంది? ఒక చెరువు పొడవు నీకు ఒక కాంటాక్ట్ వచ్చింది. ఆ చెరువులోకి నువ్వు పొడగానే 4 మోటార్లు వేసుకెళ్ళి పెట్టి హై పవర్ మోటార్ పెట్టి తోడుతున్నావు. ఆ చెరువు జీవితంలో ఎండుతుందా? ఎండదు. ఎందుకు ఎండదు? ఆ చెరువులోకి వచ్చి ఇన్పుట్ అలాగే ఉందిగా, అది మూయలేదుగా. సో నాకు కాంటాక్ట్ ఇస్తే నేను ఏం చేస్తాను? ఫస్ట్ ముందు ఇన్పుట్ మూసేస్తాను, ఒక పైప్ కూడా చుక్క కూడా లోపల రాకుండా చూసుకుంటా. అప్పుడే నేను ఏ మోటార్ పెట్టినా అది ఏదో రోజున ఖాళీ అయ్యేది, అది ఎండేది. నేను ఇన్పుట్ ఆపినప్పుడే. చెరువులోకి వచ్చి ఇన్పుట్ మార్గాలను ఆపకుండా నువ్వు ఎంత పవర్ఫుల్ మోటార్ పెడితే ఉపయోగం ఉంది? నీ జబ్బు ఇప్పుడు క్యాన్సర్ వచ్చింది, ఇప్పుడు గుట్కా తిన్నాడికి గొంతు క్యాన్సర్ వచ్చింది, సిగరెట్లు తాగినాడు లంగ్ క్యాన్సర్ వచ్చింది. వైద్యం కోసం ఆంకాలజిస్ట్ దగ్గరికి ఏం చెబుతాడు? అరే గుట్కా మానేరా, సిగరెట్ మానేరా అని చెప్తాడు. ఇప్పుడు ఒక 20 ఏళ్ళ అమ్మాయికి క్యాన్సర్ వచ్చింది. ఈ అమ్మాయికి ఎందుకు వచ్చింది మరి? ఆ అమ్మాయి సిగరెట్లు గుట్కాలు తీసుకోలేదు కదా, తెలియదు అంటాడు. తెలియపోయినట్టు నువ్వు వైద్యం ఆడ చేస్తావు, తెలియదు. ఇప్పుడు గుట్కా తెలియదు, అసలు తెలియదు, నిజంగా తెలియదు పాపం. అది నేర్పలు వాళ్ళకి. తెలియకపోవటం నేరం కాదు, తెలుసుకోవాలనుకోకపోవటం నేరం. అర్థమైంది? సో అది పక్కనట్టు. ఇప్పుడు గుట్కా వాడికి గుట్కా మానితేనే తగ్గుతుందని చెప్పావు కదా, అలా తగ్గదు కదా. సిగరెట్ ఆడికి సిగరెట్ మానితేనే లంగ్ క్యాన్సర్ తగ్గుతుంది నువ్వు చెబుతున్నావు కదా. మరి ఈ అమ్మాయికి, ఒక 20 ఏళ్ళ అమ్మాయికి, ఈ ఇంట్లో ఫ్యామిలీలో బ్యాక్గ్రౌండ్ లేని ఒక అమ్మాయికి వచ్చిందంటే, ఏ అలవాటు లేని అమ్మాయికి ఏదో ఎక్స్ అనే కారణం ఉంటుంది కదా. అండ్ ఇక్కడ ఈ అమ్మాయికి ఎక్స్ తీస్తేనే కదా భవిష్యత్తులో మళ్ళీ రాకుండా ఉంటుంది. మరి వాట్ ఈస్ దట్ ఎక్స్? నీకు తెలియదు. వితౌట్ రిమూవింగ్ ఎక్స్ ఫ్యాక్టర్, అంటే క్యాన్సర్ ఏదైతే కలిగించిందో ఆ మూల కారణం, నీ క్యాన్సర్ తిరిగి రాకుండా ఎలా ఉంటుంది? అల్లోపతి అట్టర్ ఫ్లాప్ అయింది అక్కడే. ఆయుర్వేద అన్నీ. ఎందుకు క్యాన్సర్ వచ్చేది? మూల కారణం తీసేసేయకుండా నువ్వు చేయటం వల్ల ఉపయోగం ఉంది. సంస్కరణ అంటే అది. అర్థమైంది? నేను అది చేస్తున్నాను, నేను డీటెయిల్ కాబట్టే నాకు తగ్గుతున్నాయి. లాజిక్, సింపుల్ లాజిక్. ఇప్పుడు వాళ్ళకి ఎందుకు తగ్గవంటే, క్యాన్సర్లో ఎందుకు తగ్గవంటే, అలోపతిలో పోతాంటో వాళ్ళకి డయాబెటీస్ తగ్గదు, బీపీ తగ్గదు, థైరాయిడ్ తగ్గదు, గ్యాస్ తగ్గదు. పిల్ల జబ్బులు ఇయ్యే తగ్గినాడు క్యాన్సర్ కనిపెట్టాడు, నువ్వెట్టినా మేము. క్యాన్సర్ కలిగించి తగ్గించే కెపాసిటీ ఉన్నాడు ఉంటే స్టీవ్ జాబ్స్ ఎందుకు చచ్చిపోయాడు? ఎడారి కూతురు ఎందుకు చచ్చిపోయింది? ఇంతమంది సెలబ్రిటీలు ఎందుకు చచ్చిపోయారు? భారతదేశంలో పోయిన సంవత్సరం 9.5 లక్షల మంది చనిపోయారు. వీళ్ళంతా ఎందుకు చనిపోయారు? వైద్యం చేయించుకోబట్టి చనిపోయారు. వైద్యం చేయించుకోకపోతే ఖచ్చితంగా ఒక 5 ఏళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు, వేరే విషయం. అంటే నీ వైద్యం ఆపలేదుగా. ఈ ఆపలేని దాన్ని వైద్యం ఎలా అంటావు నువ్వు? అసలు వైద్యాన్ని ఎలా, ఏ నోటితో ఎంత ధైర్యం ఉంటే అంటావు అన్నమాట. లాజిక్ వద్దా? ఒక రోగానికి చికిత్స తీసుకుంటున్నప్పుడు రోజు రోజుకి నీ పరిస్థితి మెరుగవ్వాలి. అంటే నువ్వు హెల్దీ మారటం, దేవుడా అంటున్నాడు, కాస్త ఓపిక వచ్చిందా లేచి కూర్చుంటాం, కాస్త మాట్లాడటం, చదవటం, నడవటం, పరిగెత్తడం, ఇది కదా డెవలప్మెంట్లో భాగం. అదొక కాలు ఇరిగినా, జబ్బు చేస్తే కోలుకుంటున్నా. క్యాన్సర్ చికిత్సలో ఏంటి? నువ్వు పుల్లాగా నడిచి వెళ్తావు. 4 కీమోలో తగలగానే దేవుడా అంట జుట్టు ఊడిపోయి, సలైవరీ గ్లాండ్స్ ఎండిపోయి, చర్మం మాడిపోయి, ఏంటి నువ్వు ఇచ్చేది? ఏం చేస్తున్నావు? అంటే నేను డాక్టర్లను తప్పట్ల, వ్యవస్థే. అమెరికాలో కూర్చున్న పనికిమాల వ్యవస్థ దగ్గర నుంచి ఇక్కడ దాకా ఒకటే వ్యవస్థ, ఒక ఇన్వెస్ట్మెంట్, రికవరీ. పేషెంట్ ఈజ్ ఏ బిగ్గెస్ట్ కస్టమర్. ఈ ప్రపంచంలో దురదృష్టవస్తు పేషెంట్ డాక్టర్ లేడు, ఇప్పుడు బిజినెస్ మ్యాన్ కస్టమర్ ఉన్నారు. ఇది వచ్చిన ప్రాబ్లం. అంటే సార్ నాకు ఇప్పుడు చాలా మట్టుకు హాస్పిటల్స్లో, పెద్ద పెద్ద హాస్పిటల్స్లో కనుక మనం గమనించినట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ సర్జరీనో సంథింగ్ ఏదో పేషెంట్కి అయిన తర్వాత అందులోనే ఒక డైటీషియన్ వచ్చి ఈ ప్రోటీన్ పౌడర్ వాడండి, ఇదే వాడాలి, ఇదే మీ డైట్ అని చెప్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హెర్బల్ డైట్ అని, ప్రోటీన్ పౌడర్స్ అని, అవి చాలా కాస్ట్ సార్. అంత కాస్ట్ అందరికీ. కాస్ట్ గురించి పక్కన పెట్టామా, పని చేస్తే కాస్ట్ అయినా పెట్టచ్చు. వాళ్ళొక్కతే 17 కోట్ల అలోపతి ఇంజక్షన్లు ఉన్నాయి. ఏమన్నా సాగుతాయా? అలోపతి ఉన్నాయి ఇంజక్షన్లు, సాగుగా ఉంటాయా? ఒకటి గుండె పదుకుని క్యాన్సర్కి వెళ్ళి వస్తే 90 లక్షలు 70 లక్షలు ఊరిని ఫోన్కి తెస్తారు, నాకేస్తారు, తేనేసి నాకినట్టు. అది పెద్ద విషయం. కార్పొరేట్ హాస్పిటల్కి అమ్మా, కరోనాకు మందు ఉందా? లంగ్ ఇన్ఫెక్షన్కి
లేదు లేదు కదా, మరి రోజులు ₹1,00,000 బిల్ వేసి అసలు అది చిత్రం సార్. నిజంగా 10 లక్షలు 15 20 లక్షలు భూములు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. హాస్పిటల్ సైజులు ఎంత పెరిగినా చూసావుగా. మరి కరోనాకు మందు ఉందా? లేదు, మందు లేదు. మందు ఒకటి కనిపెట్టేవరకు, ఆ మందేసాడు బతికిచ్చేవరకు నువ్వు ఆ డబ్బులు తీసుకుని రూపాయి మీద ₹1,00,00,000 కమ్మి నువ్వు మేడ కట్టినా తప్పలేదు. మందు లేదానే నువ్వు అమ్మేసిన కోట్లు కట్టావంటే నువ్వు ఎంత జంత్ర మంత్ర జాదుగడి పోయి ఉండాలి. సమస్య ఎక్కడ వచ్చిందంటే అక్కడ రాలా. ఇవాళకి ఎంబీబీఎస్ చదవాలి, ఓ బేకాన్ చదవాలి, ఎంత తేడా ఉంది. విదేశాల్లో స్వీడన్ లాంటి యూరోప్ ఇంకో చాటు ఉండే చదువు మనకంటే అభివృద్ధి చైనా కానీ ఇతరత్ర ఉండే చదువు అమెరికా పక్కనట్టి యూకే లాంటి పక్కన పెడితే మనకంటే 10 రెట్లు తక్కువ ఉంటాయి. వాళ్ళ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్తో పోలిస్తే మన ఎందుకు పనిలేదు, ఒక క్రాప్ కింద లెక్క. అలాంటి ఎడ్యుకేషన్ ఎందుకు అయింది? వ్యాపారుల చేతికి అయిపోయింది విద్య. మెడికల్ విద్యని ₹1,00,00,000 చేసేసారు. అంటే నువ్వు ఒక డాక్టర్ ఎంబీబీఎస్ చదివి లేదా ఒక పీజీ చేసి ఆ తర్వాత స్పెషలైజేషన్ బయటకు వచ్చేటప్పటికి ఆడికి బట్టబుర్ర ఎక్కడికి వెళ్తుంది, ఆడికి వయసు అయిపోద్ది. అసలు ఆ టైంకి వీడు బయటకు వచ్చేసరికి కోట్ల ఖర్చు. నిజంగా వాళ్ళ నాన్న వడ్డీ కనుక ఇచ్చుంటే వీళ్ళు ఖర్చు పెట్టిన రూపాయి అంతా బ్యాంకులో వేసినా కానీ నెలకి ఇప్పుడు ఇతను సంపాదించిన కంటే 10 రెట్లు ఎక్కువ వస్తుంది కదా. అదొక అసంతృప్తి. ఇందులో అంతరం బాగా ఉంటుంది. ఓ పెద్ద డాక్టర్ కొడుక్కే వారసత్వం వస్తుంది, వాడు పెద్ద స్థాయిలో ఉంటాడు, వాడికి ఏం పరిణామం చవటైనా ఏదో డిగ్రీ ఉంటుంది కాబట్టి వీడికి ఎంత ప్రతిభ ఉన్నా వాళ్ళ కింద డ్యూటీ డాక్టర్లు పనిచేయాల్సింది. సో ఇక్కడ కూడా వ్యవస్థలు వచ్చేసినాయి. ప్లస్ ఈ వ్యవస్థలో డాక్టర్ లేరు. ఇప్పుడు అసలు హాస్పిటల్లో డాక్టర్ల చేతులు లేవు. గతంలో డాక్టర్ల చేతులు ఎథిక్స్గా ఉండేవి, ఇప్పటికీ డాక్టర్ల చేతులు పెత్తనం వాళ్ళు ఎథిక్స్గానే ఉన్నాయి. ఇప్పుడు విదేశీ వెంచర్ క్యాపిటల్ సంస్థలు వచ్చినాయి. నువ్వు ఏ పెద్ద తలకాయ ఇట్ట లేపు చూసే హాస్పిటల్ దేనైనా చూడు, ఆ హాస్పిటల్ ఎవరో డాక్టర్ సంబంధాలు ఉండవు. జస్ట్ వీడిదని నువ్వు ఊరినే చెప్పుకుంటామే. పెట్టుబడి నడిపించేది కర్త కర్మ ముందుండే తోలుబొమ్మే, డైరెక్టర్లు అంతా వెనకమాలు ఉంటారు. అర్థమైందా? రాజమౌళిలు వీళ్ళంతా, ఈ రాజమౌళిలు దుబాయ్లో ఉంటాడు, లేకపోతే ఇంకోసారి ఉంటాడు, జస్ట్ యాక్టర్లు ప్లే చేస్తూ ఉంటాడు ఇక్కడ కూర్చొని. వీళ్ళకి మనుషుల మీద మానవత్వం మీద ఎందుకు ఉంటుంది? నువ్వు ఎంత ఇన్వెస్ట్ చేసావు. ఒక పేషెంట్ రాగానే పెద్ద సెంట్రల్ ఏసీలు తలుపులు వేసి పెట్టావు. ఎంత కాస్ట్ సౌకర్యాలు నువ్వు రచి అలవాటు చేసిన తర్వాత మామూలు కూడా అక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి. అరే చిన్న జ్వరం వస్తే లక్షలు వేసేస్తున్నారు బిల్లు. కొంతమంది వెళ్ళడమే మానేస్తున్నారు సార్, వాళ్ళకి వాడు ఎలాగైనా ఏం చేస్తున్నాడు, ₹1,00,000 తీసుకున్నందుకు న్యాయం కోసం సంచి మందులు రాస్తున్నాడు. అది మింగినాక ఇంకా 10 జబ్బులు వస్తాయి వాడికి. వెళ్ళకుండా ఉంటే అదన్నా బతికిపోతాడు. రెండోది ఏంటంటే డాక్టర్లు తప్పు పట్టడానికి లేదు. వీళ్ళు అంతా ట్రైనింగ్ ఇస్తారంటే జనానికి కర్మగాలిగా డాక్టర్ని ఎతికలుగా ఉండి 2 ట్యాబ్లెట్ రాసాడా వాడు పనికి మళ్ళీ సన్నాసి కింద లెక్క. అరే ఎందుకే ఆయుర్వేదిక్లో చిన్నదంతా వేసుకో, ఆ త్రిఫలా వేసుకో తగ్గిపోద్ది అన్నాడు అనుకో, సచ్చాడే. నాకు సార్ డాక్టర్ గారు నాకు కాన్స్టిపేషన్ సార్ అన్నాడు అనుకో, ఎందురాబా పొద్దున్నే వేడి నీళ్ళు వేసుకుని కొద్ది కొబ్బరి దాకా అయిపోద్ది అన్నాడు అనుకో. లేదు, ఓ త్రిఫలా చూర్ణం వేసుకో, స్పూన్ వేసుకో అయిపోయింది అన్నాడు అనుకో, ఆడు పనికి మళ్ళీ డాక్టర్. ఓ సంచి నిండా రాయాలి కాన్స్టిపేషన్ అని మనం వెళ్ళాం కాబట్టి గంభీరంగా దానికి తగినట్టు సంచి మోసుకొచ్చి ఒక భారీగా ఒక 4 అంకెల్లో బిల్లు కడితే కానీ మనకు ఆనందం రాదు. నిజంగా డాక్టర్ మరి చేస్తే ఇక్కడ సన్నాసిలాగా ఉన్నాడు, పద ఇంకో హాస్పిటల్కి వెళ్దాం ఉంటాం. ప్రజలు కూడా అలాంటి సన్నాసులు అయిపోయారు. అంటే ఏది తగ్గించడం ఏది చేయడం లేదు. ఇప్పుడు ఇన్ని కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నాయి, ఇలా తలకాయ ఎత్తి చూసేయి. నేను చిన్న దాంట్లో ఉన్నాను, నా దగ్గర డయాబెటీస్ రండి నేను తగ్గించి చూపిస్తాను, ఎవడ తగ్గకపోతే 2 కోట్లు ఇస్తాను ఛాలెంజ్. అసలు తగ్గిన ఆ కార్పొరేట్ హాస్పిటల్లో తగ్గిన ఒక్కడిని చూపించండి. అంటే సార్ ఇప్పుడు మీ డైట్ ఫాలో అయ్యి తర్వాత ఆపేసిన తర్వాత మళ్ళీ షుగర్ రాదా? షుగర్ కానీ బీపీ కానీ? సమాజంలో నువ్వు ఒక ప్రోగ్రాం చేసిన తర్వాత ఒక తప్పు చేసావు, ఆ తప్పుకు ఫలితంగా నీకు జబ్బు వచ్చింది. ఇప్పుడు జబ్బు తగ్గింది, మళ్ళీ నువ్వు తప్పు చేయడానికి రైట్ కావాలా? నీకు ఆ తప్పు చేయకుండా సరి చేసుకోవడం కావాలా నీకు అవకాశం? తప్పు చేయకుండా పద్ధతి 170 వెళ్ళినప్పుడు నీకు యాక్సిడెంట్ అయింది, 170 కిలోమీటర్లు స్పీడ్లో ఒళ్ళు బలికినప్పుడు పడ్డావు. ఇప్పుడు నువ్వు 6 నెలలు బతికావు, లేచి వచ్చావు. ఇప్పుడు బైక్ ఉంది, రోడ్డు ఉంది, మళ్ళీ సిగ్గుంటే నువ్వు 170 వెళ్తావా? నువ్వేం వెళ్ళాలి? బండి మీద వెళ్ళు, 70 వెళ్ళు, పద్ధతికి వెళ్ళు, 100 వెళ్ళు. నేను బైక్ మీద వెళ్ళద్దు అంటలా, పద్ధతిలో వెళ్ళమని చెప్తున్నాను. నువ్వేమంటున్నావు? నువ్వు అలా అంటలా, మళ్ళీ నేను 170 వెళ్ళినా దెబ్బతలు కొడదంటే ఇదేంట్రా? అసలు ఈ సిస్టమ్ ఉంటుందా భూమి మీద? ఏంద్రీ ఈ పరిమాణం కోసం? అసలు బుర్ర ఉందా, బుద్ధి ఉందా? ఇప్పుడు ప్రకృతి కొన్ని చెక్స్ పెట్టింది. ఇప్పుడు బాగా డబ్బున్నాడు ఉంటాడు, ఆ డబ్బున్నాడు ఇంతే తింటాడు. ఎందుకో తెలుసా? అది భయం. ఎప్పుడైతే నువ్వు ఎక్సెస్ తింటే ఆ ఎక్సెస్ ఫ్యాట్ అయ్యే ఏర్పాటు లేకపోతే ఈ భూమి మీద పడిన పంటలన్నీ ఇండియాలో అంబానీ కొడుకు లేదా అదానీ కొడుకు వీళ్ళిద్దరు కూర్చొని తినేయగలరు. అంటే ఉదాహరణ చెప్తున్నా, వీళ్ళిద్దరూ భూమి మీద భారతదేశంలో పడిన పంటలు మొత్తం వాళ్ళిద్దరే తినేస్తారు. ఓ 3 నెలలు డైట్ చేసి ఏది తిన్నా ఒళ్ళు రాకూడదు అనే సిస్టమ్ కనుకుంటే ఒక్క గింజ మనకు మిగులుతారు వాళ్ళు? కుదరదు కదా. మహేష్ బాబు అయినా ఇంకోడైనా ఒక హీరోయిన్ అయినా
వాళ్ళు గిడ్డి లాంటి ఫుడ్ తింటా రోజు 3 గంటలు పరిగెత్తేనే ఆ అందం మెయింటైన్ అవుతుంది. ఒక సాక్రిఫైస్ ఉంటేనే నీకు అక్కడ ఒక ఫలితం వస్తుంది. రోజు 18 గంటలు చదువుకున్నాడికి టాప్ ర్యాంక్ వస్తుంది. బడుద్దాయిలో తిరిగినాడు కూడా టాప్ ర్యాంక్ రాలేదని బాధపడితే ఎలా ఉంటుంది? ఎంత దరిద్రంగా ఉంటుంది. కష్టపడిన ఫలితం వచ్చేది. 6 నెలలు కష్టపడిన రైతుకు ఒకసారి పంట వస్తుంది. 9 మాసాలు మోసి ఎన్నో అవసరం పడి కంటే 12 బిడ్డ వస్తాడు. అంటే ఒక కష్టంతో ముడిపడి ఉంటుంది కదా సుఖం ఎప్పుడు కూడా. అలా రాకుండా చిటికైనా రావాలని ఎలా అనుకుంటున్నావు నువ్వు? అంటే డైట్ దగ్గరాక నీ ఇష్టం వచ్చినట్టు పందిలాగా నీ ఇష్టం వచ్చినట్టు తింటా, నీ ఇష్టం 24 గంటలు తాగి తందనాలు ఆడతా, మళ్ళీ నువ్వు లావు అవ్వకూడదు, మళ్ళీ నా ఆరోగ్యం ఉండాలి. ఏం దురాశలురా ఉంటుందా? మానవ జాతి అలాంటి సిస్టమ్ ఉంటుందా? పోనీ నా డైట్ చేస్తే పద్ధతిగా లేకుండా తిని మళ్ళీ వచ్చాడు, ఇది కాదంటావు. నువ్వేమైనా పీకుతున్నావా? నీకు డైట్ నువ్వు నీ పోనీ ఇది కాదు నీ విధానానికి వద్దాం. నువ్వు పీకేదే ఉంది. నీ మందులు వాడుతూ ఉండాలి, కంట్రోల్గానే ఉండాలి. నువ్వు నీది పీకిందేం లేదుగా. ప్రపంచంలో ఒక్కడి దగ్గర నీది ఎందుకు వాడాలి? ఆ దరిద్రం ఎందుకు వాడాలి? అసలు ఒక మనిషి రోగిస్తాడంటే నిదర్శనం ఏంటి? అతను వాడే మందులు వాడే పరిస్థితి కదా రోగిస్టంటే. నేను ఆ మందులు వాడే పరిస్థితి డైరెక్ట్ తీసేస్తున్నాగా. నీ ఉద్దేశం ఏంటి? తింటే తిను, మందులు వాడుకో. సైడ్ ఎఫెక్ట్ లేని మందు ఉందా? అన్నిటికీ సైడ్ ఎఫెక్ట్ మందులు ఎందుకని? ఇది కెమికల్ కాబట్టి. ప్రకృతి సైడ్ ఎఫెక్ట్ ఉంటుందా? నేరుగా ఇచ్చిన కాయది అంటావు, సైడ్ ఎఫెక్ట్ ఉంటుందా? ప్రకృతి డిజైన్ చేస్తుంది, ఎవడికి ఏది ఇవ్వాలి అది ఇస్తుంది. ఈ నెలలో ఈ ఎండలో నువ్వు ఇలా ఉన్నావు. ఇప్పుడు నువ్వు నేను మనిద్దరం ఉన్నాం, కెమెరాలో కనిపిస్తున్నాం. మనిద్దరం ఒక రకమైన బ్రౌన్ కలర్లో ఉన్నాం, అంటే విదేశాల్లో పిలిచేవాళ్ళు. అలానే అమెరికాలో కూడా తెల్లగా ఉంటాడు, ఆఫ్రికాలో కూడా నల్లగా ఉంటాడు. ఆడు బొగ్గుల్లో ఉండటానికి, ఒకటి తెల్లగా ట్యూబ్లైట్ లాగా ఉండటానికి, మనం సగాలం ఉండటానికి తేడా ఏంటి? ప్రకృతి మనల్ని అలా ఎందుకు పుట్టించింది? అమెరికాలో ఉండేవాడు తెల్లగా ఎందుకు ఉంటాడంటే విటమిన్ డి మన శరీరానికి చాలా అవసరం. ఆ తెల్లోడికి మంచు ప్రాంతాల్లో ఉంటాడు, ఆడికి సూర్యుడు వచ్చే అవకాశం తక్కువ. ఆడు 10 నిమిషాలు అట్ట ఉంటే అట్ట పోద్ది మబ్బుల మధ్యలోంచి. ఆ ఉన్న 10 నిమిషాల్లోనే ఆడికి కావాల్సినంత రావటం కోసం మెలనిన్ అనే కంటెంట్ పూర్తిగా లేకుండా చేసేస్తారు. ఆ ప్రకృతి అలాంటి ఏర్పాటు చేస్తుంది. సో మెలనిన్ ఉండదు కాబట్టి 10 నిమిషాలు ఎండలో కూర్చొని ఆడికి ఆడ రావాల్సిన ఎండ వచ్చేస్తుంది. అందుకే మన బీచ్ల్లో బికినీలు వేసి గొడ్లోకి తీసి పడుకునే చిచ్చి అంటారు. అది వాళ్ళకి అవసరం. ఆడికి ఎండ వాళ్ళు ఎంతోసేపు ఉండదు, అందుకే అన్నీ కూడా తీసి పడుకునేది. ఒళ్ళు బలిసి కాదు వాళ్ళు. వాళ్ళు బికినీలు వేసుకోవడానికి మన చీరలు నిండుగా పట్టు చీరలు కట్టడానికి తేడా అది. ఆడ అవసరం. ఆ బికినీ వేసి పడుకుంటాం కదా, ఒళ్ళు బలిసి కాదు. ఆడు మనకులాగా ప్యాంట్ షర్ట్ వేసి పడుకోక కాదు. నీకు ఎండ అందినట్టు ఆడికి ఎక్కడ అందుద్ది? చలిదేశంలో ఉంటాడు కదా, 3-4 గంటలు చూస్తేనే గొప్ప వెలుగునే కొన్ని దేశాలు. చాలా దేశాలకు మన దేశం ఉన్నట్టు ఉండదు. ఆఫ్రికా వాడికి ఏంటి? ఎండలో విపరీతంగా ఉంటుంది, ఎండ ఉండాల్సిన కంటే ఎక్కువ ఉంటుంది. సో వాడికి ఉండాల్సిన డోస్ కంటే ఎక్కువైపోద్ది. ఇక ఆడికి ఉండే ఎండకు గనక ఆ మెలనిన్ ఏర్పాటు మనకులాగా ఉంటే ఇక డి విటమిన్ ప్రొడక్షన్కే పనికొద్ది శరీరం, అందుకు దేనికి పనిలేదు. అందుకని ఏం చేసినట్టు కంట్రోల్ చేయడం కోసం, ఎండ ఎంత ఉన్నా ఉండటం కోసం ఆ చర్మం కూడా నల్లగా మార్చి మెలనిన్ కంటెంట్ ఫుల్గా పెట్టింది. సో సూర్యుడు ఫిల్టర్ తోలు మందు నుంచి దిగాలంటే ఆ తెల్లోడు 10 నిమిషాలు పడితే ఇడికి 5-10 గంటలు పడుతుంది. అర్థమైంది? ఎండ్ ఆఫ్ ది ఇద్దరు ఒకటే వస్తుంది. మనం ఎందుకు ఉన్నాం? 12 గంటల పగలు 12 గంటల రాత్రి మీడియంగా ఉంటుంది. కాబట్టి మనకి ఈ కలర్ ఇచ్చింది ప్రకృతి, ఇచ్చింది మనకి. అర్థమైందా? అట్లానే ఆఫ్రికా వాడు జుట్టు గిడసపారిపోయి ఉంటుంది. అవునవునవును, ఇట్లా చిన్నగా ఉండి ఇంతంత ఉంటాయి. ఎందుకని? ఆడికి మనలాగా జడ ఉంది, మనకు సస్తాడు ఆ ఎండలకి అడగలేక. ప్రకృతి ఆడి కురస్ చేసి బిగిచ్చేసింది. అర్థమైందా? అందుకని వాళ్ళకి అట్ట ఉంటాయి. ఇన్ని ప్రకృతి ఆయన ఏర్పాట్లు చేసింది. అట్లనే ఆ తెల్లోడి తినడానికి, ఆ మంచోడి తినడానికి యాపిల్కాయ ఇచ్చింది, మనం తినడానికి జామకాయ ఇచ్చింది. నువ్వేమో యాపిల్కాయ 2 సంవత్సరాల క్రితం కోసిందని ఇంజక్షన్లు చేసి మైనం పెట్టి ఐసుల్లో పెట్టిందని ఇక్కడికి వచ్చి ఎగబడి తింటాం. మనకు వచ్చింది జామకాయ, మన ప్రకృతి. అర్థమైందా? ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి అనుగుణంగా ఆ పంటలు పండుతాయి. అక్కడ సోయా పండితే మనకి ఇక్కడ కోకోనట్ ఆయిల్, ట్రాపికల్ ఐలాండ్స్లో ఈ నేచర్కి సెట్ అవుతుంది. ట్రాపికల్ ఐలాండ్ నేచర్, కోకోనట్ ఆయిల్ లాంటి ఇలాంటి పంటలు పండుతాయి. ఒక్కోదాని అంటే ప్రకృతి అక్కడ ఆహారాన్ని కూడా ఇస్తుంది. అర్థమైందా? అవసరమైన కొన్ని మనం తెచ్చుకుంటాం. ఉదాహరణకి మనకు పండిన పంటలు తెచ్చుకున్నట్లు ప్రతి వంటింటూ ఉండేది యాలక్కాయలు, లవంగాయలు, దాల్చిన చెక్క, మిరియాలు, ఇవన్నీ కూడా మసాలా దినుసులు అంటాం కదా, వంటలో వేసుకునే మసాలా దినుసులు. నిజాన్ని మన చుట్టుపక్కల పండే ఉండాలి కదా. ఆడు వాడే యాలక్కాయలు, దాల్చిన చెట్టు ఎట్టా వస్తుంది, మొహం కూడా చూసుండం మనం. మరి మన దగ్గరికి ఎట్టా వచ్చినాయన్నీ? మన వంటిళ్ళలోకి పోపు బాక్సులకు ఎందుకు వచ్చినాయి? ప్రతిదీ ఔషధ మూలికలే. కొన్ని ప్రాంతాలను పండి మూలికలు. ఆ మూలికల్ని వైద్యం కోసం వాడతారు. అరుగుదలకు ఒకటి, ఇన్ఫెక్షన్ తగ్గించడానికి ఒకటి, ఇలా రకరకాల డైజెషన్ ఇవ్వడానికి ఒకటి ఉంటుంది. సో ఇవి మూలికలను పేరు చేస్తే మనం వినాం. కాబట్టి ఏం చేస్తారు? దాన్ని వంటలో భాగం చేసేసారు మనవాళ్ళు. మన పాత ఆయుర్వేదాన్ని
ఇండియన్ హోమ్ కల్చర్లో మిక్స్ చేశారు. అర్థమైందా? కరోనా వస్తే అమెరికాలో రోజు 30 లక్షల కేసులు వస్తే మనకు వచ్చిన రోజు 2-3 లక్షల కేసులు, 130 కోట్ల జనాభా, 140 కోట్ల జనాభాకి రోజు 2-3 లక్షల కేసులు లేవు పీక్స్లో. వాడికి 30 లక్షల కేసులు, ముష్టి 30 లక్షల జనాభా ఉన్నాళ్ళకి. ఎందుకని? మన ఒంటిలో దినుసులు మనకు కాపాడి. అర్థమైందా? కరోనా డెత్ల్లో కానీ దేంట్లోనే మనం చాలా తక్కువ. మన దినుసులు వద్దన్నా మనంత కాపాడి. అక్కడ ఎందుకు వచ్చినాయి? మూలికల్ని ఇలా చెప్తే వినరని ఇలా ఏర్పాటు చేశారు. అర్థమైందా? ఇన్ని రకాల పెద్దాళ్ళు చేసింది కరెక్టే, కానీ ఇవాళ కాలాన్ని బట్టి అది కరెక్ట్ కాకపోవచ్చు. ఆ కాలానికి అది కరెక్ట్లు చాలా ఉన్నాయి, చాలా మంచి పనులు ఉన్నాయి. అర్థమైంది? ఇల్లుగడ్డది వాస్తు అంటారు. వాస్తు అంటే తూర్పు నుంచి వాకల నుంచి వెలుగు రావటం, ఎండ రావటం, కిటికీలోంచి గాలి వచ్చి క్రాస్ వెంటిలేషన్, ఇటు నుంచి వచ్చిన గాలి ఇటు నుంచి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఈ ఇంట్లో రోగిస్ట్ పేషెంట్ పడుకున్నాడు అనుకో అని దగ్గుతూ ఉంటాడు. ఈడు ఒక కిటికీని ఉందనుకో రాంగులో, ఈ కిటికీలో వచ్చిన రూల్ ఎక్కడే పడి తిరుగుతుంది గాలి డైరెక్షన్ లేకపోతే. వీడి దగ్గర ఏమవుతుంది? ఇటు నుంచి వచ్చిన గాలి ఇటు నుంచి తీసుకెళ్ళిపోతుంది. అంటే నేను ఉదాహరణ చెబుతున్నాను. ఇది వాస్తు. ఇప్పుడు ఇక్కడ వరకు ఉంటే వాస్తే, దీనికి ఇది కన్వెంట్ అని. ఇప్పుడు వెర్రితల్లు ఎలా వచ్చినాయి? నీ బిజినెస్ నష్టం వచ్చిందా? ఈ బాత్రూమ్ని ఇక్కడ కట్టావు కదా, ఇది ప్రాబ్లం, దీన్ని పూజ గదిలో కట్టాలంటాడు. ఈ దరిద్రులు అనమాట వీళ్ళు తీసుకెళ్ళి. ఎట్టా తగలేస్తారని తగలేస్తారు, అష్టావక్రులాగా అనమాట. అర్థమైందా? ఇది దరిద్రం. సైన్స్కి దరిద్రాన్ని కలిపి ముడెట్టారు. నీ జీవితాల నష్టానికి నీ ఒళ్ళు బలిసి నువ్వు చదవకపోతే దానికి ఇలా ఆడేవాడు ఒక ఇంటి గుమ్మ అటువంటి కారణం అవుతుంది. అంటే శాస్త్రీయ దృక్పథం లేకపోవటం. అయితే ఈ వచ్చిన సాగు ఏంటంటే దీనికి సైన్స్ ముడెట్టడం. దాంట్లో సైన్స్ కూడా ఉంది. గాలి ఇటు వెళ్ళటం అనేది, వెలుతురు రావటం, అన్ని పక్కల నుంచి పుష్కలంగా రావటం అనేది, లేదా ఇది అనేది సైన్స్కి ముడిపడి ఉంది. వెలుగు కూడా అన్ని డైరెక్షన్స్ రాదు. వాళ్ళు తూర్పుని కట్టినా సూర్యుడు ఎట్టానే రాడు. సీజన్ మారినప్పుడు మళ్ళీ ఇంకో పక్క నుంచి వస్తాడు. గాలి కూడా ఎప్పుడు ఈ పక్క నుంచి రాదు, ఇంకో పక్క నుంచి వస్తుంది. దాన్ని తగిన విధంగా చేసుకెళ్తాను. ప్రకృతిని అబ్జర్వ్ చేసే ఇదంతా గతంలో శాస్త్రవేత్తలు చేశారు. ఆ రోజుల్లోనే సూర్యుడు, గ్రహాల, నక్షత్రాలు అన్నీ చెప్పారు. కాకపోతే దానికి వీళ్ళు మసాలా అద్దుతారు కదా, ఇది రాంగు. శాస్త్రీయ దృక్పథం లేకపోవడం వల్ల వచ్చేది ఇదంతా. అది వాటిలో లేకపోయినా పర్లా. నేను ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే వైద్య శాస్త్రం అంతకంటే దరిద్రంగా వచ్చింది. ఇప్పుడు ప్రపంచంలో ఇన్ని కోట్ల మందిలో ఒక్కడ కూడా తగ్గని దాన్ని వెంటనే మందులు డ్రాప్ చేసి ఏంద్రా ఎక్కడ తప్పు చేస్తున్నాం అని పునఃపరిశీలించాలి కదా. అలా కాకుండా ఇంతమంది తగ్గించిన అదే ఇన్సులిన్, అదే మెట్ఫార్మిన్ రూపు మార్చుకుని, ట్యాబ్లెట్లు డోసులు మార్చుకుని ఇంకా ఇస్తున్నామంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు? శాస్త్రం అనేమాట పచ్చి అబద్ధం. శాస్త్రం అంటే తగ్గించేది శాస్త్రం. నీకు రోగం వచ్చింది, దాన్ని తగ్గించేదాన్ని శాస్త్రం అంటావా? తగ్గించకుండా పెంచేదాన్ని శాస్త్రం అంటావు నువ్వు? తగ్గించేదాన్ని. అర్థమైందా? ఒక మేపనైనా ఆ మేకను తీసుకెళ్తాంటే కుక్కని చేసిన మోసానికి ఇవాళ ఆధునిక వైద్య సమాజం చేస్తున్న మోసానికి తేడా ఏమనుందా? అసలు ఆహారం కారణంగా దీన్ని జబ్బులు సంభవిస్తున్నప్పుడు, ఆహారం తీసుకునే విధానం కారణంగా ఇన్ని సంభవిస్తున్నప్పుడు వాటిని సరిచేయకుండా జబ్బులు తగ్గుతుందని మీరు ఎలా అనుకున్నారు? అందుకే ఫెయిల్యూర్.